అయినా ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును ఉంచి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అల్పుణ్ణైనాను నిష్ప్రయోజకునైనాను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మీ ఆశీర్వాదాలన్నీ పొందుకునే వారముగా, మీరు సిద్ధపరిచిన కిరీటాలను సంపాదించుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ మీరు మాత్రమే పొందమని యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడంట. దేవుడు మనల్ని ఏం చేస్తున్నారండి? ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన ఏం తీసుకొస్తున్నారంట? మన కోసం శ్రేయస్కరమైన ఆశీర్వాదములను మనకు తీసుకొస్తున్నారంట. అంతటితో ఆగిపోకుండా అపరంజి కిరీటాన్ని మన తల మీద పెట్టడానికి ఆయన తీసుకుని వస్తూ ఉన్నారంటండి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనకి ఎదురయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మన లోకానుసారంగా భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఎదురొస్తే వెళ్ళి వాళ్ళు ఆగిపోతారు కొంతమంది కదా, ఆగిపోతారు. వాళ్ళకి అదేంటో అండి, ఎవరైనా చెంబట్టుకుని నీళ్లు పట్టుకెళ్తూ ఉంటే ఎదురొస్తే ఆగిపోతారు, పిల్లి ఎదురొస్తే ఆగిపోతారు అండి. లేకపోతే ఏంటంటే ఉంటే వాళ్ళకి ఎవడన్నా అలా వీళ్ళు వచ్చేటట్టుగా ఎవడన్నా తుమ్మితే ఆగిపోతారు అండి. రకరకాల వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. మనకి ఎదురొచ్చేది మన దేవుడు. ఎవరండి? మనకి ఎదురొచ్చేది మన దేవుడు. ఆయన మనల్ని ఎదుర్కొంటూ ఆయన ఎలాగొస్తున్నాడని అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములను తీసుకుని వస్తూ ఉన్నాడంట. అపరంజి కిరీటం అంటే, అపరంజి అంటే బంగారముతో చేయబడిన కిరీటాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడంట మనకి ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఆయన తీసుకుని వచ్చే ఆ ఆశీర్వాదాలను పొందుకునే వాళ్ళంగా, ఆయన తీసుకుని వచ్చే బంగారపు కిరీటాన్ని మనం సంపాదించుకునే వాళ్ళంగా మనము భక్తి చేయాలని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆయన ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే దేవుడు, ఆయన కిరీటమును తీసుకొచ్చే దేవుడు. అది ఎవరికి ఇస్తారు అని అంటే, దానికి అర్హత ఎవరైతే సాధిస్తారో వారికి ఎదుర్కొంటాడు ఆయన. ఆ యొక్క ఆశీర్వాదాలను, కిరీటాన్ని వాళ్ళకి ఇచ్చి వెళ్తాడు. మీకు ఉదాహరణకి అబ్రహాము గారు జయించి వస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? అబ్రహాము గారు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించి వస్తూ ఉన్నాడు. ఏంటంటే, కదుర్లోయము రాజులని ఉన్నారు కొంతమంది. ఎవరండి? కదుర్లోయము రాజులని కొంతమంది ఉన్నారు. వాళ్ళు సొదొమ గొమొర్రా మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చినప్పుడు సొదొమ రాజు, గొమొర్రా రాజు యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కదుర్లోయము రాజులు వీళ్ళని గెలిచారు. కాబట్టి సొదొమ రాజుని, గొమొర్రా రాజుని, వీళ్ళ సొత్తు అంతటిని, ఆ సొదొమలో ఉన్న లోతును, అతని కుటుంబాన్ని చెరగా తీసుకుని పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. అబ్రహాముకు తెలిసింది ఏమని? నా తమ్ముడైన లోతు కుటుంబాన్ని కదుర్లోయము రాజులు చెరగా తీసుకుని వెళ్ళిపోతున్నారని తెలిసి అబ్రహాము దగ్గర 318 మంది సైనికులు ఉంటే ఆ సైనికులను వేసుకుని కదుర్లోయము రాజులకు ఎదురు వెళ్ళి వాళ్ళని తరిమి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని గెలిచి ఆ సొదొమ రాజుని, గొమొర్రా రాజుని, లోతు కుటుంబాన్ని తీసుకొచ్చి మరలా సొదొమలో విడిచిపెట్టి జయించి వస్తూ ఉన్నాడు అండి. ఎప్పుడైతే యుద్ధంలో జయించి వస్తూ ఉన్నాడో అబ్రహాము, ఆ జయించి వస్తూ ఉన్నటువంటి అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు. ఎవరండి? మెల్కీసెదెకు అంటే పరలోక రాజ్యంలో మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు అని ఆయన ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు అని ఆయన పరలోక రాజ్యం నుంచి వచ్చేసాడు, భూమి మీదకి వచ్చేసి అబ్రహామును ఎదుర్కొన్నాడు. అబ్రహామును ఎదుర్కొన్నప్పుడు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకున్నారు? ఎవరు ఆశీర్వదించారు? అతనికి అబ్రహాము అన్నింటిలో 10వ భాగం ఇచ్చాడు.
ఆ షాలెము రాజు ఆ మెల్కీసెదెకనే ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, అతడిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని చెప్పి రాయబడి ఉంది. ఏమండి, మనలో ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరండి మనలో ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారికి, జయ జీవితాన్ని కలిగి ఉండే వారికి ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు అండి. ఆయన కిరీటాన్ని పెట్టడానికి వస్తూ ఉన్నాడు అనే మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పండి? జయ జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగున మనం జీవించినప్పుడు ప్రియులరా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాం, ఆయన ఇచ్చేటువంటి బంగారపు కిరీటాన్ని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ప్రియులరా మనం దేవుడిచ్చేటువంటి కిరీటాలను సంపాదించుకునే వారిగా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమిటంటే ప్రియులరా, అసలు ఆ కిరీటం ఎవరికి పెడతారు చెప్పండి? కిరీటం రాజులకు పెడతారు, కిరీటం రాణికి పెడతారు కదా. రాజుగారికి కానీ రాణికి కానీ కిరీటం పెడతారు. అండ్ ఇంకెవరికి పెడతారు కిరీటం? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, వస్తీకి రాజ కిరీటము పెట్టబడింది అని అక్కడ రాయబడి ఉంది. ఎస్తేరుని ఎంపిక చేసిన తర్వాత ఎస్తేరుకి కూడా కిరీటాన్ని పెట్టినట్టుగా మనం చూడవచ్చు. 1:10 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటమును ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చుటకు రాజైన అహష్వేరోషు ఎదుట చేయు. నపుంసకులకు ఆజ్ఞాపించాను. చాలు. ఆమెను రాజు కిరీటమును ధరించుకుని నా సన్నిధికి రావాలని ఆజ్ఞాపించమని చెప్పాడు. రాజుగారికి కిరీటం పెడతారు, లేకపోతే రాణి గారికి కిరీటం పెడతారు. ఇప్పుడు మనం ఆరాధించేటువంటి దేవుడు మహారాజు, ఆయన దగ్గర కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటం ఎవరికి పెడతాడు? ఆయన పిల్లలమైన మనకు కూడా కిరీటాలను సిద్ధపరిచి ఉంచాడు. ఆ కిరీటాలు మనం సంపాదించుకునేలాగా మనము భక్తి చేయాలి అని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. భార్య ఏమండి, రాజుగారేమో ఆయన ఎవరండి? రాజుగారు ఎవరు? రాజుగారు యేసు ప్రభు, ఆయనకి కిరీటం ఉంది. మనము ఆయనకి భార్యగా వధువు సంఘంగా సిద్ధపడతా ఉన్నాం. మనం ఎలా సిద్ధపడుతున్నామండి? యేసు ప్రభువుకి భార్యగా వధువు సంఘంగా మనం సిద్ధపడతా ఉన్నాం. అంటే భార్యకి కూడా ఏం పెడతాడు? కిరీటంను పెడతారనమాట. ఆ కిరీటాన్ని సంపాదించుకునేలాగా మనం సిద్ధపడాలి, భక్తి చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మొట్టమొదటి మాట ఏమిటంటే మనము అక్షయ కిరీటాన్ని సంపాదించుకోవాలి. ఏం కిరీటాన్ని సంపాదించుకోవాలండి? అక్షయ కిరీటాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 కొరింథీ 9:25. మరియు 10 మంది పోరాడే ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము కొరకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అన్నాడు. ఏమండి ప్రియులరా, కిరీటమును సంపాదించుకునేంత భక్తి చేయడం అంటే ఎలాగంటే మితముగా ఉండటం, కిరీటం సంపాదించుకోవడానికి కావలసిన అర్హత. ఏమండి, దేవుడి దగ్గర కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటము నీకు నాకు అందరికి ఇవ్వాలని ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు, మనల్ని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కిరీటాన్ని ఎవరికి ఇస్తారంట? మితముగా ఉండేవారికి ఇస్తారంట. ఎలాగ ఉండే వాళ్ళకి ఇస్తారంట అండి? మితముగా ఉండే వాళ్ళకి ఇస్తారంట. అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక
20 మంది స్టూడెంట్లు ఉన్నారనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ చదవటానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. కలెక్టర్ అవ్వాలని, ఎస్పీ అవ్వాలని అండి వాళ్ళు చదువుకుంటున్నారు. డాక్టర్ అవ్వాలని చదువుకుంటున్నారు 20 మంది స్టూడెంట్లు. అయితే 20 మందిలో ఒక 18 మంది వాళ్ళు పెట్టిన భోజనం సమృద్ధిగా కడుపు నిండా తింటున్నారు అండి. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలకి మనం ఫీజులు కడతాం కదండి, లక్షలు. ఈ ఫీజులు కట్టినప్పుడు శ్రేష్టమైన భోజనం పెడతారా లేకపోతే సారేజ్ పెడతారా? శ్రేష్టమైన భోజనం కదా పెడతారు. మనం 12 లక్షలు కట్టించుకున్నప్పుడు పెడతారా పెట్టరా? ఎక్లెసన్ భోజనం పెడతారు అండ్ ప్రతి పూట మంచి భోజనం. వీళ్ళలో నాకు ఇంకా సాలు వద్దనేదాకా పెడతారు కదా. ఈ 18 మంది అన్ని రకాల 10 రకాల కూరలు ఉంటున్నాయి ఏమండి, ఎక్లెసన్ భోజనం ఉంటుంది, అన్ని రకాలు చేసుకుని కడుపు నిండా తినేస్తున్నారు వాళ్ళు. 18 మందిని తినేసి శుభ్రంగా అండి ఇంటికాడ నుంచి లక్షల ఫీజులు అమ్మ నాన్న కడతారు అండి. వీళ్ళు 18 మంది శుభ్రంగా తినేసి కడుపు నిండా తినగానే ఏమవుతుంది? కడుపు నిండా పీకిదాకా తింటే ఏమవుతుందండి? నిద్ర వస్తుంది. వీళ్ళు శుభ్రంగా తినేసి వెంటనే ఈ 18 మంది రే తర్వాత చదువుకుందని పడుకుంటున్నారు 18 మందిని. ఈ యొక్క వందనాలమ్మ, ఈ యొక్క ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే అక్కడ 10 రకాల కూరలు ఉన్న శ్రేష్టమైన పలావ్ ఉన్న వీళ్ళు వైట్ రైస్ పెట్టించుకుంటున్నారు. వీళ్ళిద్దరు అండి 10 రకాల కూరలు వేయించుకోకుండా ఒక 2 రకాలు, ఒక రకం కూర ఒక సాంబార్ వేయించుకుని తినేస్తున్నారు. ఎంతే పెట్టించుకుంటున్నారు. వాళ్ళు ఇంకా వేస్తామన్నా వద్దంటున్నారు. ఎంత పెట్టించుకుని మితముగా కొంచెమే తింటున్నారు. ఎలా తింటున్నారండి? మితముగా తింటున్నారు. ఉన్నది కదని ఫుల్గా కడుపు నిండా పీకిదాకా తింటలా, మితముగా తింటున్నారు అండి. కొంచెమే తిన్నప్పుడు సగం కూడా నిండలేదు కడుపు, నిద్ర వస్తుందా? కడుపు నిండా పీకిదాకా తిన్న వాళ్ళు కూడా నిద్ర వచ్చింది పడుకున్నారు. వీళ్ళు కొంచెమే తిన్నారు, నిద్ర రావట్లా. 12 చదువుకున్నారు అండి. 12 గంటలకి ఇంకా నిద్ర వస్తుందని పడుకున్నారు. మళ్ళీ 4 గంటలు వేసిపోయారు వీళ్ళిద్దరు 2 గంటలు వేసిపోయారండి. కొంచెమే తిన్నారు కదా, మరి ఆకలి కాసేపు నిద్ర పట్టింది, మళ్ళీ ఆకలి హెత్తుంటుంది. మళ్ళీ 4 గంటలు లేచిపోయి మళ్ళీ 4 గంటలు చదువుకుంటున్నారు. వీళ్ళు 7 అయ్యాక లేచారు 18 మంది అండి. వీళ్ళకన్నా 4 గంటలు ఎక్స్ట్రా చదివారు ముందు, మళ్ళీ 4 గంటలు లేచిపోయి ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా 7 గంటలు ఎక్స్ట్రా చదువుతున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళేమో 7 గంటలు లేచి శుభ్రంగా మళ్ళీ టిఫిన్కి రెడీ అయిపోరు అండి. చదువు లేదు, ఫీజులు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు ఇందులో? వాళ్ళిద్దరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. 18 మంది ఉత్తిదే ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతారు, అంతే సంగతులు అండి. ఇప్పుడు క్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకోవడం కోసమే వాళ్ళు మితముగా ఉన్నారు. వాళ్ళు మితముగా ఎందుకున్నారు? క్షయమైన కిరీటం అంటే ఒక కలెక్టర్ ఉద్యోగాన్నో, ఒక ఎస్పీ గారి ఉద్యోగాన్నో ఏమండి, పరుగు పందెంలో ఒక బంగారు పథకాన్నో సంపాదించడానికి మితముగా తింటున్నారు, మితముగా నిద్రపోతున్నారు. అంటే మితముగా అంటే ఏంటండి? మితముగా అంటే ఏంటి? కొంచెం నిద్రపోతున్నారు, కొంచెమే తింటున్నారు, ఎక్కువ చదువుకుంటున్నారు అండి. ఈ క్షయమైనటువంటి కిరీటం కోసమే వాళ్ళు అంత కష్టపడితే మనము అక్షయమైన కిరీటం, మనకిచ్చే కిరీటం ఏంటండి? అక్షయమైన కిరీటం కోసం మనము కూడా మితముగా ఉండాలి. ఎలా ఉండాలండి? మనలో ఎవరైతే పీకిదాకా తినకుండా కొంచెమే తింటున్నారు, మనలో ఎవరైతే రాత్రి 9 అవ్వకుండా పడుకుని పగల 9 అయినా లేకుండా ఉండే జాబితాలో కాకుండా కొంచెమే తిని రాత్రులు 12 దాకా ప్రార్థన చేసుకుని పడుకున్నాక 4 అవ్వకుండా లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని దేవుని భయభక్తులు కలిగి దేవునితో సహవాసం ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో అలా ఎక్కువ సహవాసం చేయాలంటే మితముగా తినాలి. ఎలా చేయాలండి? మితముగా తినాలి, మితముగా నిద్రపోవాలి. అప్పుడు మనం ప్రార్థన చేసుకోగలం, అప్పుడు మనం ముందుకి సాగగలుగుతాం. ఇలా ఎవరైతే భక్తి చేస్తున్నారో వారికి అక్షయమైన కిరీటం ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మితముగా ఎవరైతే ఉంటున్నారో, చాలామంది లోడ వాగుతూ ఉంటారు. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? విస్తారమైన మాటల్లో ఏముంటుందంటండి? ఏమండి చెప్పండి. విస్తారమైన మాటల్లో ఏముంటుందంటండి? ప్రయోజనం చెప్పండి. అయ్యబాబు ఏం తెల్దన్నట్టు చూస్తారేటండి అమ్మా? విస్తారమైన మాటల్లో ఏముంటాయి? ఇప్పుడు ఏదన్నా మీరు మాట్లాడతా మొదలెట్టారనుకోండి, ఒక అరగంట అయినా గంటనే వదులుతలేదు మాట్లాడేస్తున్నారనుకోండి, ఆ మాటల్లో చాలా దోషాలు ఉంటాయంట. ఏముంటాయంటండి?
విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని వాక్యంలో చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ మాటల్లో దోషాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఏం చేయాలి మరి? మితముగా మాట్లాడాలి, మితముగా తినాలి, మితముగా నిద్రపోవాలి, మితముగా మాట్లాడాలి. అసలు సరం లేకుండా గంట మాట్లాడితే ఉపకారం ఏముంది? సరి మాటలు 2 మాట్లాడితే చాలు. అవునా కదా? అవసరమైన మాటలు సందర్భానుసారంగా అవతలోడికి పనికొచ్చే మాటలు 2 చెప్తే సరిపోద్ది కదా. గంట సేపు సొల్లు చెప్పినట్టు చెప్తే ఏంటి ఉపకారం ఏముందండి? మితముగా మాట్లాడాలి, మితముగా తినాలి, మితముగా నిద్రపోవాలి. అలాగైతే మనము అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకోగలుగుతాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా, అక్షయమైన కిరీటం ఉంది దేవుని దగ్గర. తర్వాత దేవుని దగ్గర పరలోక రాజ్యంలో అక్షయమైన ధనము ఉన్నది. ఏముందండి? అక్షయమైన ధనం ఉంది. ఇక్కడ ఈ భూలోకంలో ఉండే ధనము చిమ్మెటి కొడుతుంది. ఏం చేద్దండి? మనం 500 రూపాయల కాయంతాలు ఒక బీరువా నిండా దాసామనుకోండి అండి, బీరువా నిండా దాసాం, కొన్ని కోట్ల రూపాయలు దాసామనుకోండి. దాస్తే మీరు తాళం వేశారు, మీ కుమారుడికి చెప్పకుండా మీ మనవడికి చెప్పారు. కొడుకు చెప్తే ఖర్చు పెడతాడని మనవడికి చెప్పారు. ఏమని? అరే నాన్న, నేను బీరువాలో 500 రూపాయల కట్టలన్నీ కూడా దాశాను, కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, ఆ తాళం ఇదిగోరని మన మనవడికి ఇచ్చాడు ఈ తాత. ఈ మనవడు పెద్ద అయ్యాక మా తాత బీరువాలో పెట్టాను కదా అని చెప్పి తాళం తీసి చూసాడు అనుకోండి, అప్పుడు దాకా ఉంటాయా? కొన్నేమో చిమ్మెటి కొట్టేసినట్టు ఉంటాయి, చెదపురుగులు తినేసినట్టు ఉంటాయి, సగం అయిపోతాయి, సగం ఉంటాయా? ఉండవు. ఈ లోకంలో ధనం, ఈ లోకంలో క్షయమైపోయే ధనం ఇది. ఒకవేళ మనం బంగారం కొనుక్కున్న అది పాతపడిపోద్ది. ఇప్పుడు కొత్త బంగారం 1,50,000 అంటే మనం పాత బంగారం పట్టుకెళ్తే సగం రేటే ఇస్తాడు. బంగారం కూడా దెబ్బతింటుంది అండ్ డబ్బులు కూడా పాడవుతాయి. ఇక్కడ క్షయమైన ధనం ఉంది. దీనికోసం మీరు ప్రయాసపడకండి. మరి దేనికోసం ప్రయాసపడమంటారు? అక్షయమైన ధనము కోసం ప్రయాసపడండి అని చెప్తున్నాడు. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ఆయన దగ్గర కిరీటాలు ఉన్నాయి, కిరీటాలు సంపాదించుకుందాం. కిరీటం సంపాదించుకుంటే ఏం చేయాలంట? తక్కువ నిద్రపోవాలా, తక్కువ తిండి తినాలా, తక్కువ మాట్లాడాలా, అవసరమైనట్టుగా మాట్లాడాలా అండి. అలాగే అక్షయమైన ధనం సంపాదించుకోవటానికి ఏం చేయాలంటే ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన సంపాదనలో దేవుని రాజ్య విస్తరణ కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడు అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకుంటాం అండి. మీకు అర్థం అవడానికి దేవుడు మనకు ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఒక 20,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఈ నెల. ఆ 20,000లో మన కుటుంబ ఖర్చుల కోసం ఉంచుకొని ఒక 10% దేవునికి ఇచ్చేస్తాం. అది కాకుండా అండి దేవుని మీటింగులు జరుగుతున్నాయంటేనో, లేకపోతే పరిచర్య కోసమో, లేకపోతే దేవుని పని నిమిత్తం, ఆయన రాజ్య విస్తరణ నిమిత్తం మనం విత్తనంగా, పెట్టుబడిగా మన ధనాన్ని పెడితే అక్కడ మనకి అక్షయమైన ధనమును ఆయన దాచిపెడతాడు అండి. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు 10 చొక్కాయలు నీకు దేవుడు ఇచ్చాడు. ఒక చొక్కాయి ఎవరికన్నా ఇచ్చావనుకోండి, అది అక్కడ రాసుకుంటాడు అక్షయమైన ధనంగా ఖాతాలో. నీవు కూర వండుకున్నావు, నీవు తినేసావు ఈ పూట వేడివేడిగా, ఇంకా కాస్త మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన కూర పక్కింటి వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే ప్రేమగా, అది అక్కడ ఆయన రాసుకుంటాడు. ఇవన్నీ చెప్తాడు. పరలోక రాజ్యం వెళ్ళాక మనకేమని చెప్తున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఆడుకుంటుంది. ఆ పిల్లల్ని ఏమనుకోండి. ఆ అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవడం ఎలాగంటే, రేపొద్దున పరలోకి వెళ్ళాక ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, కుడివైపున ఉన్నవారులారా, మీరు భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటూ ఆయన చెప్పాడు. నేను ఆకలి కొని ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు అన్నాడు. యేసుప్రభు ఆకలిగా ఉంటే ఏం పెట్టామంట? మనం అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరసాలలో ఉంటే చొత్తకొచ్చారు. నేను హాస్పిటల్లో ఉంటే, అనారోగ్యంగా ఉంటే నన్ను పరామర్శించారు వచ్చి. అందుకని మీరు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మీకు ప్రతిఫలం ధనము మీకోసం సిద్ధపరచబడింది అని చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఈ లోకంలో మనం కొంచెం ఖర్చు పెట్టడం మనకు చేతనైతే పరలోక రాజ్యంలో అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి అమ్మ, నా వైపు చూస్తారా? ఏం పేరు చెప్పాను? అనాథ పిల్లల్ని
రైట్. జార్జ్ ముల్లర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? జార్జ్ ముల్లర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియాలో ఉన్న అనాథ పిల్లలందరినీ ఆయన దగ్గరికి చేరదీశాడు. ఇప్పుడు ఈ అనాథ పిల్లలకు భోజనం పెట్టాలి కదా, మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏ రోజుకు కావాల్సిన ఆహారం దేవుడే ఆ రోజు పంపిస్తున్నాడు అండి. ఉదాహరణకు రెండు సందర్భాలు మీకు చెప్తాను. ఒక సందర్భం, ఆ పట్టణంలో ఒక బాగా డబ్బున్న ఆయన ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫంక్షన్లో ఆయన అనుకున్నాడు ఒక 1000 మంది వస్తారని అండి. 500 మంది వచ్చారు. 500 మంది ఆహారం మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మిగిలిపోయిన ఆహారాన్ని ఆయన పక్కన ఎవరినో అడిగితే వాళ్ళు చెప్పారు, మన పట్టణంలో జార్జ్ ముల్లర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర అనాథ పిల్లలు చాలామంది ఉంటారు, మీరు ఈ ఆహారాన్ని అక్కడ పంపించేస్తే బాగుంటుందని సలహా చెప్పాడు. ఆయన చక్కగా ఒక వ్యాన్లో లోడ్ చేసుకుని అక్కడికి వచ్చేసి, ముల్లర్ గారు ఎవరంటే నేనే అన్నాడు ఈయన. అయ్యా, మేము ఫంక్షన్ చేసుకున్నాం, ఆహారం మిగిలిపోయింది, వేడివేడిగా ఉంది, మీ దగ్గర పిల్లలు ఉన్నారంట కదా, పిల్లలకి పెట్టండి అని చెప్పానంటే, దేవానికి స్తోత్రం నేనని పిల్లలకి పెట్టేసారు, అయిపోయింది. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ అండ్ ఒక రోజు గడిచింది. తర్వాత రోజున ఏం చేయాలా? మళ్ళీ ప్రార్థన, ప్రభు ఈ బిడ్డల కోసం ఆహారం ఎలాగోలా పంపించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే మధ్యాహ్నం టైం అయిపోతుంది. ఆయన విశ్వాసంతో మీరు అందరూ సిద్ధంగా ఉండండి, మీకు ఆహారం దేవుడు తెస్తాడని చెప్తున్నాడు. ఆ రోజుల్లో ఎద్దుల బండిలాగా ఉండేదంట వాహనం. ఆ రోజుల్లో వేనన్నాను కానీ ఆ రోజుల్లో ఏదో వాహనం మీద ఆహారం కూడా తెచ్చుంటారు. ఓకే, ఆహారం కూడా తెచ్చుంటారు. అలాగే ఈ పాలు తీసుకెళ్తున్నాడంట ఒక ఆయన. ఎలాగా? ఎద్దుల బండి మీద పాలు డబ్బా ఒకటి పెట్టుకుని, పెద్ద డబ్బా పెట్టుకుని, ఆ డబ్బా నిండా పాలు నింపుకుని, వేడివేడి పాలు అంట అవి పక్కూరు వెళ్ళి అక్కడ అమ్ముకుంటాడు అనమాట. ఈయన అక్కడ ఖాతాలు ఉంటాయి అనుకుంటా వెళ్తున్నాడు. సరిగ్గా ముల్లర్ గారు హాస్టల్ దగ్గరికి వచ్చేటడికి, తిన్నంగా వచ్చేటడికి ఒక చక్రం విరిగిపోయింది. చక్రం ఏమైంది? విరిగిపోయింది. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాను, మరి ఈ బిడ్డలకి ఆహారం పంపించిన ఆయన అని. ఇది చక్రం విరిగిపోయేసరికి ఈయన ఏం చేస్తున్నాడు? ఈ పాల వ్యాపారం ఏం చేస్తున్నాడు? ఇదిలా ఒరిగిపోయింది. ఇదిలా ఒరిగిపోతే ఇప్పుడు ఈ పాలు నిండా ఉన్నాయి కదా, బరువులో ఉంది. ఇప్పుడు దీన్ని చక్రాన్ని మళ్ళీ బాగు చేయాలన్నా, చక్రాన్ని తీయాలన్నా, దాన్ని సరిచేసి మళ్ళీ పెట్టాలన్నా ఈ పాలు ఖాళీ చేయాల, డబ్బా తేలిక అవ్వాలి. ఏంటి అలరండి? కుదురు కూర్చోండి. ఏంటి కుదురు కూర్చోండి, కూర్చొని సరిగేసుకోండి. ప్రార్థన అయ్యాక ఆడుకోవాలి, ప్రార్థనలో కాదు. చివరి పెట్టి కూర్చి, చివరి పెట్టి సరిగ్గా కూర్చోండి. ఇంకా చివరికాయ పిల్ల, చివరికాయ తిన్నంగా. ఇప్పుడు అది ప్రార్థన అయ్యాక కాసేపు ఆడుకొని ఉంటారులే, వెళ్ళిపోకుండా అప్పుడు ఆడుకుంటారు. ఈ చక్రం బాగు చేయాలన్నా, ఈ చక్రం మళ్ళీ పెట్టాలన్నా బరువుగా ఉంది కదా, పాలు అన్లోడ్ చేయాలి. ఇప్పుడు ఇంక ఈయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఇది బాగు అయ్యి మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి అమ్మటం జరగదు, ఇంక ఇవాళకి పోయినట్టే, వ్యాపారం పోయినట్టే, దీన్ని ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం ఈ పాలు అనుకున్నాడు. పక్కన ఎవరిని అడిగితే చెప్పారు, సరిగ్గా ఎదురుగుండా జార్జ్ ముల్లర్ గారు హాస్టల్ ఉంది బాబా, ఇందులో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయి, పాలు తేలికైపోద్ది, అప్పుడు నువ్వు ఎలా నిలబడతారా లేపుకుని బాగు చేసుకొచ్చానంటే, ఈయన వెళ్ళి ముల్లర్ గారు ఎవరంటే నేనే అన్నాడు. ఆయన, అయ్యా నేను వేడివేడి పాలు తెచ్చాను, అది చక్రం విరిగిపోయింది, మీ పిల్లలకి పాలన్నీ కూడా పట్టుకెళ్ళి మీరు ఏర్పాటు చేసుకోండి అని అంటే, స్తోత్రం తండ్రి అని మొత్తం పిల్లలందరికీ వేడివేడి పాలు ఇచ్చేశారు. ఉత్తిపాలు తాగితే కడుపు నిండుతుందా? ఈలాగా పాలు ఇచ్చావనైనా నీకు స్తోత్రం అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇలా ఇంకొక ఆయన రొట్టెలెట్టుకు వచ్చాడు, బండ్లెట్టుకు వచ్చాడు. మేము ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం, అందరికీ బండ్లు ఇచ్చాడు, మిగిలిపోయినాయి, ఇదిగోండి మీ బండ్లు మీ పిల్లలకి ఇవ్వడానికి బండ్లు ఇచ్చాడు. అప్పుడు పాలు బన్నం రెండు వచ్చేసినాయి. పాలు బన్నం ముంచుకుంటున్నారు, తిన్నారు, కడుపు నిండా సరిపోయింది. ఇలాగా ఏ రోజుకో రోజు ఆయనకి దేవుడు పంపిస్తూ ఉన్నాడు, పిల్లల్ని పోషిస్తున్నాడు. అద్దెకి పెట్టాడు పిల్లల్ని, ఎక్కడన్నా అద్దెంట్లో పెట్టాడు. ఈ అద్దెంటి వాళ్ళు ఏం చేస్తున్నారో, మీకు పిల్లలు ఎక్కువైపోయారు, ఎక్కువ వాడేస్తున్నారు, వాడకం వంటకి వెళ్ళేది ఖాళీ చేసేయండి, మళ్ళీ ఇంకో వీధిలోకి, మళ్ళీ అద్దెకి, మళ్ళీ ఇంకో చోటకి అద్దెకి, మళ్ళీ ఇంకో చోట అద్దెకి, ఇలా తిప్పుతూ ఉంటే చిరాకు వచ్చి ఆయనకి ప్రార్థన మొదలెట్టాడు. ప్రభువా నాకు సొంత స్థలం కావాలి అని ప్రార్థన చేత మొదలెట్టాడు. దేవుడు అనేక మందిని ప్రేరేపించి వాళ్ళు చాలా ధనం ఇచ్చారంట. ఆ ధనం ఈయన పేరు మీద దాచుకోవచ్చు కదా, ఆ ధనం ఈయన పేరు మీద దాచుకోవచ్చు కదా. అంటే మీకు పరలోకంలో ధనం సమకూర్చుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఈయన పేరు మీద రూపాయి వేసుకోకుండా వచ్చిన ధనం వచ్చినట్టు స్థలం కొన్నాడు అండి. ఆ స్థలం ఒక 20 సెంట్లు అనుకోండి, పోనీ
ఫస్ట్ ఒక చిన్న హాస్టల్ కట్టాడు, అది నిండిపోయింది, ఇంకా జనం పెరిగిపోయారు. ఆ పక్కనే ఇంకో హాస్టల్ కట్టాడు, అది నిండిపోయింది. ఆ పక్కన ఇంకోటి కట్టాడు, ఆ పక్కన ఇంకోటి కట్టాడు, 4 హాస్టల్ కట్టాడు అండి. ఆ హాస్టల్ అన్నీ నిండిపోయినాయి జనం. ఇప్పుడు ఈ స్థలం కొంటాకి అందులో 4 హాస్టల్ కడతాకి ఎన్ని కోట్లు అవుతాయండి అండి? అంత ధనం దేవుడు పంపిస్తున్నాడు అనేక మంది ద్వారా. ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా దేవుని పని కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం వాడేస్తాడు, కానీ ఈయన పేరు మీద ఏమీ దోచుకోలేదు. అది పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవడం అంటే. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం ఏమండి. ఆయనకి దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చింది ఆయన పేరు మీద రాసుకుని దోసుకుని చేసుకోకుండా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఖర్చు పెడుతున్నాడు అండి. ఆ అనాథ పిల్లలందరినీ చదివిస్తున్నాడంట. చదివించడానికి డబ్బులు ఖర్చు అవ్వా? స్కూల్కి పంపిస్తున్నాడు, ఫీజులు కట్టాలా వద్దా? వచ్చిందని వచ్చినట్టుగా పోషిస్తున్నాడు. పోషించడం కాకుండా చదివిస్తున్నాడు. చదివించడం కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేశాడంట, కొన్ని వేల మందిని అండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏంటి? మెకానిక్ అంటే ఇంట్రెస్ట్. ఆ కుర్రోడికి మెకానిక్ ఇంజనీరింగ్ అని చదివించి ఆడికి ట్రైనింగ్ ఇప్పించి ఆడి మెకానిక్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చేలాగా ఆడికి అండి. ఇంకొకటికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి అలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ప్రయోజకులను చేసి ప్రపంచంలో పంపించాడంట. ఇన్ని వేల మంది రక్షణ పొందారు ఆయన దగ్గర ఉండటం వలన. ఇన్ని వేల మంది భక్తి జీవితం నేర్చుకున్నారు, ఇన్ని వేల మంది చదువుకున్నారు, ఇన్ని వేల మంది చక్కని ప్రయోజకులుగా పని నేర్చుకున్నారు, ప్రపంచమంతా వెళ్ళి దేవుని కొరకు బతికారు. ఎంత దేవుని రాజ్య విస్తరణ కోసం ఆయనకు వచ్చిన ప్రతి రూపాయిని ఆయన ఖర్చు పెట్టాడు. కాబట్టి ఎక్కడ సంపాదించుకున్నాడు? క్షయమైన ధనాన్ని సంపాదించుకోలేదు, అక్షయమైన ధనాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి అండి. మొదటి మాటలో ఫస్ట్ ఏం చెప్పాను? అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకుందాం. ఏం సంపాదించుకుందాం? అక్షయమైన కిరీటాలు వద్దు, ఈ లోక సంబంధమైన కిరీటాలు వద్దు. అక్షయమైన కిరీటం, పరలోక రాజ్యం నుంచి దేవుడిచ్చే కిరీటాన్ని సంపాదించుకోవడానికై మితముగా బతుకుదాం. ఎలా బతుకుదాం? మితముగా బతుకుదాం. అక్షయమైన ధనము సంపాదించుకోవడానికి ఈ లోక సంబంధమైన ధనాన్ని ఖర్చు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్య విస్తరణ కొరకు ఏమండి, మొన్న సండే స్కూల్ రిట్రీట్ ఏర్పాటు చేసాం. సండే స్కూల్ రిట్రీట్కి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతుంది. మొత్తం మీకు ప్రకటన చేసామని చెప్పాం, ప్రార్థన చేయమన్నాం, ఎవరినైనా ప్రేరేపిస్తే మీరు సహకరించవచ్చని చెప్పాం. ఎవరో సహకరించలేదు. ఇంచుమించు ఒక 2000 పైనే ఖర్చు అయి ఉంటుంది. నేను అప్పు చేసి కార్యక్రమాన్ని చేశాను. దేవుడికి మహిమకరంగా 23 మంది పిల్లలు వచ్చారు. ఉదయం వచ్చారు, 2 టీచర్లు చక్కగా పరీక్ష పెట్టారు, బహుమతులు ఇచ్చారు ఏమండి. వాళ్ళకి డ్రింకులు ఇచ్చాం, భోజనం పెట్టాం. మధ్యాహ్నం సాయంకాలం కూడా డ్రింకులు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి పంపించాం మొత్తం పిల్లలందరినీ. ఎంత ఖర్చు ఎందుకు పెట్టాలి? ఆ పిల్లలను దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం తయారు చేయాలి. అదే మనం సంపాదించుకునేది. పరలోక రాజ్యంలో అక్షయమైన ధనం సంపాదించుకోవడానికి ఈ లోకంలో ధనాన్ని మనం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకుందాం, అందుకని మితముగా ఉందాం. అక్షయమైన ధనమును సంపాదించుకోవడానికి ఈ లోక సంబంధమైన ధనాన్ని ఖర్చు పెడదాం. మీటింగుల కోసమో, మందిర అభివృద్ధి కోసమో, ఏదో ఒక దానికోసం, దేవుని పని కోసం ఖర్చు పెడదాం. తర్వాత లోక 12:33 త్వరగా టైం అయిపోతుంది అమ్మా. మనకి కలిగిన వాటిని అమ్మేయాలంట, అమ్మేసి ధర్మం చేయాలంట. పాత గిలని సంచులలో పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ దొంగరాడు, చిమ్మెట కొట్టదు, అక్కడ సేఫ్టీగా ఉంటుంది మీ ధనం. మీ ధనం పరలోక రాజ్యంలో ఉంటే అక్కడ మీ హృదయం ఉంటుంది. మీ ధనం భూలోకంలో ఉంటే ఇక్కడే మీ హృదయం ఉంటుంది. మీరే తేల్చుకోండి అని చెప్తున్నాడు. పరలోక సంబంధమైన అక్షయమైన ధనమును సంపాదించుకోవడానికే మీ ధనమును ఏం చేయాలంట? అమ్మి పేదలకి ఇవ్వండి అన్నాడు. సొక్క లేనుడికి సొక్క ఇవ్వండి, ఆహారం లేనుడికి అన్నం పెట్టండి. దేవుని రాజ్య విస్తరణ కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. మీరు పరలోక రాజ్యంలో అక్షయమైన ధనమును సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. తర్వాత అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోండి. ఏమి సంపాదించుకోవాలంటండి అమ్మా? చెప్పండి అమ్మా. అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోండి, అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకోండి, అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోండి.
క్షయమైన ఆహారం అంటే ఏంటి, అక్షయమైన ఆహారం అంటే ఏంటి అండి? యోహాను సువార్త 6:27 ఆ పిల్లనే అనకండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడద్దు, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు ఏం చేయాలి? కష్టపడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి మనం రివర్స్, మనం దేనికోసం కష్టపడుతున్నాం? పొద్దున్న లేతే రాత్రి అయ్యేదాకా క్షయమైన ఆహారం కోసమే కష్టపడుతున్నాం అండి. మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, భార్య బిడ్డలను పోషించుకోవడం కోసం, వాళ్ళని చదివించుకోవడం కోసం, ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి నానా తిప్పలు పడి క్షయమైన ఆహారం కోసమే మనం కష్టపడుతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అన్నాడు. అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం. ఏంటండి అక్షయమైన ఆహారం అంటే? ఏమిటండి చెప్పండి? దేవుని వాక్యం. ఆ వాక్యం కోసం మీరు కష్టపడండి అని చెప్పాడు. ఏం కష్టపడాలి? బత్తాలు మొయ్యాలా? ఏమో ఎక్కర్లా. ఏం కష్టపడాలి? ఎలా కష్టపడాలంటే, మన్న ఆకాశం నుంచి కురిసేది. మన్న ఎలా కురిసేదండి? ఆకాశం నుంచి కురిసేది. అది గింజల్లాగా ఉండేది. ఎలా ఉండేదండి? గింజల్లాగా ఉండేది. పొద్దున్న లేచిన ఇశ్రాయేలు అందరూ ఒక్కొక్కడు వెళ్ళి ఒక్కొక్క గిన్నె నిండా, ఓమెరు నిండా ఆ యొక్క గింజలు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకుని దాన్ని పిండి చేయాలి. దాన్ని ఏం చేయాలండి? పిండి చేయాలి. ఆ పిండిని ముద్దగా చేయాలి. నీళ్ళు వేసి ఏం చేయాలండి? ముద్దగా చేయాలి. ఆ ముద్దని మళ్ళీ చిన్న చిన్న ముద్దలుగా చేసి దాన్ని మళ్ళీ రొట్టెలాగా తయారు చేసి దాన్ని ఏం చేయాలి? అగ్ని మీద కాల్చాలి. ఎంత ప్రాసెస్ ఉందండి చెప్పండి అమ్మా, ఎంత ప్రాసెస్ ఉంది? కొత్తిమీర గింజల్లాగా పడ్డ మన్నా అలాగే మన్నా తింటారా? తింటే అరుగుద్దా? అవదు, పని అవదు. మరి ఎలా చేయాలి దాన్ని? దాన్ని తెచ్చి పిండి చేయాలి. పిండిని పిసుకు రొట్టె చేయాలి. రొట్టెని అగ్ని మీద కాల్చాలి. అప్పుడు దాన్ని తినాలి. అలాగే ఈ వాక్యం అనే బైబిల్ని, వాక్యాన్ని విభజించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని ఏమండి హృదయమందు భద్రపరచుకోవాలి. ఆ వాక్యం అనే ఆహారము చేత ఆత్మను పోషించాలి అండి. అది ఆహారం. అది మళ్ళీ నిత్య జీవమునకు చేర్చేటువంటి అక్షయమైన ఆహారం. అది ఆత్మను సిద్ధపరిచేటువంటి ఆహారం వాక్యం. కాబట్టి వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, వాక్యాన్ని నెమరు వేసుకునేవాళ్ళు, వాక్యాన్ని ఏమండి హృదయమందు భద్రపరుచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకుంటున్నారని అర్థం అండి. కాబట్టి వాక్యాన్ని బాగా చదువుతున్నారా? చెప్పండమ్మా, వాక్యాన్ని బాగా చదువుతున్నారా? ఈ క్షయమైన ఆహారాన్ని సంపాదించుకునే మెటీరియల్ బాగా చదువుతున్నారా? బిజినెస్ క్షయమైన ఆహారం అంటే ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి చదువుకునే చదువు, మనం స్కూల్కి వెళ్ళి చదువుకునే చదువు మీదే 24 hours దృష్టి పెడుతున్నారా? వాక్యం మీద కూడా దృష్టి పెడుతున్నారా? అది ప్రశ్న. దేని మీద దృష్టి పెడుతున్నారు? దేనికోసం కష్టపడుతున్నారు? స్కూల్లో పాఠాలు చదువుకోవడానికి కష్టపడుతున్నారు. రాత్రులు పగలు బట్టి పెడుతున్నారు. 1కి 10 సార్లు ఇంపోజిషన్ రాస్తున్నారు. స్కూల్లో టీచర్లకు అప్పు చెప్తున్నారు. మార్కులు 90 పైన రాకపోతే మా నాన్న కొడతాడని బాధపడుతున్నారు. ఇదే కష్టమంతా ఇక్కడే కష్టపడుతున్నారు. వాక్యం కోసం కష్టపడుతున్నారా? రాత్రి నిద్ర మనేసి ఒక అధ్యాయం చదువుతావా? ఆ అధ్యాయాన్ని ధ్యానం చేస్తావా? ఆ అధ్యాయాన్ని నెమరేసుకుంటావా? ఆ అధ్యాయాన్ని హృదయంలో భద్రపరుచుకుంటావా? ఆ వాక్యం ఆధారంగానే నా ఆత్మ బతుకుద్దని ఏమన్నా ఆలోచన ఉందా? అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకుంటున్నావా? అది నిన్ను నిత్య జీవానికి సిద్ధపరుస్తుంది ఆహారం అని చెబుతున్నాడు. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలా? దేనికోసం కష్టపడాలి చెప్పండి? దేనికోసం కష్టపడాలి? నిద్ర వచ్చిన, కొనుపాట్లు వచ్చిన, ముఖం కడుక్కునైనా కష్టపడైనా 10 అధ్యాయాలు చదువుదాం. ఏం చేద్దామండి? ఏం చేద్దాం బాబు? 10 అధ్యాయాలు చదువుదాం రోజుకి. పోనీ 5 అన్నా చదువుదాం, పోనీ 3 అన్నా చదువుదాం, 2 అన్నా చదువుదాం. మరీ బొత్తిగా ఒకటి కాకుండా అలా రోజు చదువుకుందాం. చదువుకున్న దాన్ని నెమరు వేసుకుందాం, ధ్యానం చేసుకుందాం, భద్రపరుచుకుందాం. మన ఆత్మను నిత్య జీవమునకు సిద్ధపరుచుకునేటువంటి అక్షయమైన ఆహారం ఈ వాక్యం అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి లోక సంబంధమైన క్షయమైన ధనమును సంపాదించుకోవడానికై, ఆహారాన్ని సంపాదించుకోవడానికై ఎంత కష్టపడుతూ ఉన్నామో అలాగే అక్షయమైన ఆహారమును సంపాదించుకోవడానికై కూడా కష్టపడి దాన్ని నెమరేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. అందుకని దావీదు భక్తుడు రాత్రి కాలంలో ధ్యానం చేసుకునేవాడు, నెమరేసుకునేవాడు. ఏమండి రాత్రి జాములందు ధ్యానం చేసుకున్నాడు, వాక్యాన్ని బాగా చదువుకునేవాడు, స్తుతులు చెల్లించేవాడు, ప్రార్థనలు చేసేవాడు, ఎన్ని పనులు చేసేవాడు. అందుకని ఆయన మనకు మాదిరిగా ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, సాధువైనట్టు
మృదువైనట్టు. అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి, కానీ సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి విలువ కలిగింది అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకునేటట్లుగా మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని సిద్ధపరచుకోవాలి, ఆత్మను అలంకరించుకోవాలి, శరీరాన్ని కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనమేమో రివర్స్లో శరీరాన్ని అలంకరించుకుంటున్నాం, ఆత్మను అలంకరించుకోవట్లేదు. ఆత్మను ఎలా అలంకరించుకోవాలంట? సాధువైనట్టి, మృదువైనట్టి, అక్షయమనే గుణమనే అలంకారము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనము మృదువైన వ్యక్తులంగా మారాలి, సాధువైనట్టి వ్యక్తులంగా మారాలి, తగుమాత్రపు వస్త్రాలను ధరించాలి. ఏమంటే భక్తి గల స్త్రీలకు పురుషులకు తగినట్లుగా నడుచుకోవాలి. ఇలాగున మనం అక్షయమైనటువంటి కిరీటము కోసం, అక్షయమైన ధనము కోసం, అక్షయమైన ఆహారం కోసం, ఏమండి అక్షయమైన అలంకారమును మనం సంపాదించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఆయన దగ్గర చాలా కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాల్లో ఒకటి అక్షయమైన కిరీటము కోసం మనం ప్రయాసపడదాం అమ్మా. అక్షయమైన, అందులోనే అక్షయమైన ధనం, అందులోనే అక్షయమైన ఆహారం ఉన్నాయి, అక్షయమైన అలంకారం కూడా ఉంది. వీటన్నింటినీ సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. నెంబర్ 2, టైం అయిపోతుంది. నెంబర్ 2, 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. మహిమ కిరీటం. ఏం కిరీటం అండి? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు అన్నాడు. ఏమండి? కాబట్టి ప్రియులరా, దేవుడికి మహిమ ఉంటుంది. మహిమ ఎవరికి ఉంటుందండి? దేవునికి మహిమ ఉంటుంది. ఆయన దేవుని మహిమ, ఆయన ప్రభావం, ఆయన పర్వతం మీద దిగొచ్చినప్పుడు, మహిమ మేఘం మీద దిగొచ్చినప్పుడు పర్వతం అంతా అగ్నిలాగా పొగలు వచ్చాయంటండి. ఆయన మందిరం మీదకి దిగి వచ్చినప్పుడు మేఘం మీద, ఏమండి, ఆ యొక్క యాజకుల లోపలికి ప్రవేశించలేనంత మహిమ చేత నింపబడిందంటండి, అంత ప్రభావం ఉండిందంటండి. అలాంటి మహిమ కలిగిన దేవుడు మనకి కూడా మహిమనివ్వాలని ఆశపడుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి తప్పిపోతూ ఉన్నారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని చెప్పాడు. ఆయన మహిమ వేరు, మనకిచ్చే మహిమ కూడా ఉంది. మనకు కూడా ఆయన మహిమ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చే మహిమను మనం పొందలేకపోతా ఉన్నామని బాధపడుతున్నాడు. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. అలాగే మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ ఇస్తాడు ఆయన. ఆ మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పాడు. సూర్యుడి మహిమ ఏంటండి? చాలా వేడిగా ఉంటాడు, మొత్తం భూమండలానికి అంతటికి సరిపడినంత వెలుగునిస్తాడు. చంద్రుడి మహిమ ఏంటి ఏమండి? కొంచెం చీకట్లో కొంచెం వెలిగిస్తాడు. నక్షత్రాల మహిమ ఏంటి ఏమండి? అది ఇంకా కొంచెం నక్షత్రాల, చంద్రుడు ఒకవేళ లేకపోతే నక్షత్రాల వెలుగే ఆధారం అయితే బాగా కొంచెం కనపడుతుంది. చంద్రుడు కూడా బాగా ఉంటే ఇంకా కొంచెం కనపడుతుంది. అదే పగల సూర్యుడైతే అసలు చెప్పక్కర్లేదు, మహా వెలుగు. అండి వ్యత్యాసాలు ఉన్నాయా లేవంటారా? నక్షత్రాల మహిమ వ్యత్యాసం ఉంది, చంద్రుడి మహిమ వ్యత్యాసం ఉంది, సూర్యుడి మహిమ వ్యత్యాసం ఉంది. అలాగే మనం కూడా మనం చేసిన భక్తి ఆధారంగా మనకిచ్చే మహిమలు కూడా వ్యత్యాసాలు ఉంటాయి. యేసుప్రభు మహిమ వేరేగా ఉంటుంది అండి, మోషే గారి మహిమ వేరేగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కొక్కరికి మహిమ మనం చేసిన భక్తిని బట్టి వేరే వేరేగా ఉండొచ్చు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనలో ఒకళ్ళు 365 రోజుల్లో 200 రోజులు ఉపవాసాలు ఉంటున్నారనుకోండి, మనలో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చే మహిమ, అలాగే 200 రోజులు ఉండే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి 100 రోజులే ఉంటున్నాడు 365 రోజుల్లో సంవత్సరానికి, ఆ వ్యక్తికి మహిమలో వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక వ్యక్తి 50 రోజులే ఉంటున్నాడు సంవత్సరానికి, ఆయన మహిమ కూడా కొంచెం తగ్గుతుంది కదా. 200 రోజులు ఉపవాసం ఉండే ఆయన మహిమ ఎక్కువగా ఉంటుంది, 100 రోజులే ఉపవాసం ఉండే ఆయన మహిమ కొంచెం తగ్గుతుంది, 50 రోజులే ఉపవాసం ఉండే ఆయన మహిమ ఇంకా కొంచెం తగ్గుతుంది. సంవత్సరం అంతా ఒక పూట కూడా ఉపవాసం లేనివాడు కూడా ఉన్నాడు, వాళ్ళు కూడా భక్తి పరులే, వాళ్ళు కూడా పరలోకం ఇచ్చారు, కానీ వాళ్ళకుండే మహిమ ఇంకా తగ్గుతుంది. అవునంటారా కాదంటారా? ఏమండి అవునా కదా? మనం చేసే భక్తిని బట్టి మనకు మహిమ ఇవ్వబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఏమండి చాలా ఉపవాసాలుండి ప్రార్థనలోనే గడిపి
దేవుని కొరకు యథార్థంగా జీవించి భయభక్తులతో జీవించిన వారి యొక్క మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది సుమా. కాబట్టి మనం ఎంత భక్తి చేస్తే అంత మహిమను మనకి ఇస్తాడని ఎరిగిన వాళ్ళమై మనము మహిమ కిరీటాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? కాబట్టి ప్రియులరా, మన జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలి. అండ్ మన జీవితాల ద్వారా ఏం చేయాలండి? దేవుణ్ణి మహిమపరచాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. మన వైపు చూడండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, ప్రభువా మీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరిచయ్యా అని ప్రాధేయపడ్డారు. యేసు ప్రభు వారు వెంటనే అన్నారు, నాకు ఇష్టమే, మీరు శుద్ధులుగా అవ్వండి, మీ దేహమును యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. యేసు ప్రభు నోట్లోంచి ఎప్పుడైతే మాట వచ్చిందో అప్పుడే వాళ్ళు స్వస్థపడటానికి ప్రారంభించారు. స్వస్థపడటానికి వాళ్ళకి ప్రారంభమైపోయింది. వాళ్ళు ఏమండి, యాజకుడి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. మార్గంలో సగం దూరం వెళ్ళారు. సగం దూరం వెళ్ళాక చూసుకుంటే 10 మందికి కుష్ఠరోగం అప్పటికే తగ్గిపోయింది. మొత్తం పోయింది కుష్ఠరోగం. ఏమా నా వైపు చూస్తున్నారా? 10 మందికి కుష్ఠరోగం తగ్గిపోయాక 10 మందిలో 90 ఏమండి, ఇప్పుడు ఆ రోజుల్లో కుష్టి వ్యాధి ఉన్నటువంటి వారిని ఏం చేసేవారంటే, ఈ ఇంద్రమ్మ కాలనీ అంతట్లో కుష్టి వ్యాధితో ఉన్న వాళ్ళని, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదండి, అక్కడ పాకేసి అక్కడ పెడతారనమాట. భార్య దగ్గరికి రానివ్వరు, బిడ్డల దగ్గరికి రానివ్వరు, ఇంటికి రానివ్వరు. ఆ ఖాళీ స్థలంలో పాకేసి ఆ పాకలో పెడతారు. ఈ ఇంద్రమ్మ కాలనీ అందరిలో 10 మంది ఉన్నారనుకోండి, కుష్ఠరోగులు 10 మందిని పాకేసి అక్కడ పెడతారనమాట. వాళ్ళు ఇంకా అక్కడే ఉండాలా, ఈ కాలనీకి రాకూడదు. ఇంకా వాళ్ళకి ఏదో వీళ్ళు పంపుతారు ఆహారం, అది తినాలి, అక్కడ ఉండాలి, అంతే, అంతవరకే. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు 10 మందికి స్వస్థత వచ్చేసినప్పుడు అందులో 90 ఏం గుర్తొచ్చిందంటారు? అందులో 90 ఏం గుర్తొచ్చిందంటారు? చెప్పండి. 90 ఏం గుర్తొచ్చిందంటారు? ఎంతకాలంగా ఇక్కడ పాకలోనే పడి ఏడుతున్నాం, అలా పంపితే తింటున్నాం, లేకపోతే లేదు, స్వస్థపడిపోయాం, దేవుడు స్వస్థపరిచేశాడు, నా భార్య దగ్గరికి వెళ్ళిపోదామని, బిడ్డల దగ్గరికి వెళ్ళిపోదాం. 90 పేటలోకి పరిగెట్టుకు వచ్చేసారు. మొత్తం ఇంద్రమ్మ కాలనీలోకి వచ్చేసి ఎవరి ఇంటికాడ వెళ్ళిపోయారు. ఏండి, ఇంకొకడు ఉన్నాడు కదా 10వ, ఆడికి కూడా ఇల్లుంది, భార్య ఉంది, బిడ్డ ఉంది, ఆడు కూడా వెళ్తాడు. కానీ నేను నా భార్య దగ్గరికి వెళ్ళే ముందు, నా బిడ్డల దగ్గరికి వెళ్ళే ముందు నన్ను స్వస్థపరిచిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించప్పుడు వెళ్దామని ఆవిడ వెంటనే పరిగెత్తికి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగాడు. మళ్ళీ ఎక్కడ తిరిగాడండి? వెనక్కి తిరిగి దారంటే వెళ్తానే కనపడిన ప్రతి వాళ్ళు, కాక నేనక్క పలానోడిని కుష్టివ్యాధి ఉండివ్వండి కదా, ఆ కాలనీ బయట ఉండివ్వండి కదా. అవునరా ఒరే, అవునరా నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు ఏంటంటే, చూడు చాలా యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు అని అందరికీ చెప్పేస్తున్నాడు. ఇటు దేవుని మహింపరిచేస్తున్నాడు అండి, అందరికీ సాక్ష్యం చెప్పేస్తున్నాడు. అందరికీ సాక్ష్యం చెప్పి యేసు ప్రభు ఎక్కడ అచ్చం కొలంలో ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళిపోయాడు అండి, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయాడంట. ఏం చేశాడండి? ఆయన పాదాల మీద పడిపోయి, ప్రభువా కాలనీ బయట ఖాళీ స్థలంలో పాకలు ఎత్తి అక్కడ ఉండాల్సిన పరిస్థితి, ఆహారం పంపితే తినలేదా, లేదు సత్యం అక్కడ, అలాంటి పరిస్థితి అయితే మమ్మల్ని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు ప్రభు అని నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తా ఉన్నాను. ఆయన పాదాలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహింపరిచాడంట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది శుద్ధులైరి కారా? మిగిలిన 90 ఎక్కడా అని బాధపడ్డాడు ఆయన. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దన్నాడా యేసు ప్రభు? 90 వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దన్నాడా? వెళ్ళొచ్చు. వెళ్ళే ముందు ఏం చేయాలండి? సాక్ష్యం చెప్పమన్నాడు. కానుక, మోషే నియమించిన కానుక వేసుకోమన్నాడు. దేవుని మహింపరచమన్నాడు. అప్పుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళొద్దన్నాడా? వెళ్ళొచ్చు. కానీ స్వస్థపరిచిన దేవుణ్ణి మర్చిపోయి, స్వస్థపరిచిన దేవునికి మహిమ చెల్లించకుండా, మోషే నియమించిన కానుక అర్పించకుండా నీవు స్వస్థత పొందిన వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోతే నీకు ఏం కృతజ్ఞత ఉన్నట్టు? ఏం కృతజ్ఞత ఉన్నట్టండి? కాబట్టి ప్రియులరా, మనందరం కూడా మన జీవితాల్లో ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుడు చేసిన మేలులది స్వస్థతే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ మేలైనా వాటిని మర్చిపోకుండా సంఘం ఎదుట, సమాజం ఎదుట, మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఉద్యోగస్తులకి, అందరికీ, మన సర్కిల్ అందరికీ మనం ఏం చేయాలి? సాక్ష్యాన్ని చెప్పాలి. ఏం చేయాలండి? సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశారు అని అందరికీ సాక్ష్యం చెప్పి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలి. మోషే నియమించిన కానుక మందిరంలో సమర్పించాలి. ఏమంటే దేవుని మహిమపరచాలి. అప్పుడు ఆయన మనకు మహిమనిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడు ఇస్తాడు మహిమ? ఏంటి, కృతజ్ఞత లేని వారికి మహిమ ఇస్తాడా? అమ్మ, ఎప్పుడు ఇస్తాడు మహిమ? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? కృతజ్ఞత లేని వారికి మహిమ ఇవ్వడం. ఆయన స్వస్థపరిచాడా? సాక్ష్యం చెప్పు అందరి ఎదురుగుండా.
ఆయన నీకు ఎదురు మేలు చేశాడా సాక్ష్యం చెప్పి అందరి ఎదురుగుండా ఆయన నామాన్ని మహింపరుచు, దేవుడు నిన్ను మహింపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. కాబట్టి ప్రియులరా, మనకి కృతజ్ఞత హృదయం ఉండాలి, దేవుని మహింపరచాలన్న ఆ జ్ఞానం ఉండాలి. మనం అందరికీ సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుని మహింపరిస్తే ఆయన నిన్ను మహింపరుస్తాడు అనే మాట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 18:43 కూడా ఒక గుడ్డివాడు వచ్చాడు. ప్రభువా నాకు చూపుని ప్రభువా అని అడిగాడు. వెంటనే వాడు చూపును పొంది దేవుని మహింపరుచు ఆయనను వెంబడించెను. దేవుడు నీకు చూపునిచ్చాడు, దేవుడు నీకు కుష్ఠవ్యాధిని తగ్గించాడు. ఆయనకు సాక్ష్యం చెప్పు, ఆయన మహింపరచు, తర్వాత ఆయనను వెంబడించు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి చేసిన మేలును బట్టి, దేవుడికి చేసిన స్వస్థతను బట్టి, దేవుడికి చేసిన ఉపకారములను బట్టి నీవు సాక్ష్యం చెప్పు, కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండు, మోషే నియమించిన కానుక సమర్పించు. ఏమండి, ఆ తర్వాత దేవుని మహింపరిచేసాం కదా, కానుక అర్పించేసాం కదా, ఇక నా ఇష్టానుసారంగా బతుకుతాను అనుకోకుండా ఆయన చేసిన స్వస్థతను బట్టి, మేలును బట్టి యేసు ప్రభు వారిని వెంబడించేవారుగా నువ్వు ఉండాలి. ఏం చేయాలండి? భయభక్తులు కలిగి జీవించేవాడు అయితే, ఆయన వెంబడించేవాడు అయితే నిన్ను ఆయన మహింపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎవరిని దేవుడు మహింపరుస్తాడు? ఆయన మేలు చేశాడు కాబట్టి, ఆయనకి ఇదిగో కానుక ఇచ్చేసాం, నీకు ఆయన స్వస్థపరిచాడు కాబట్టి ఆయనకు నువ్వు కానుక ఇచ్చేసావు, అక్కడితో చెల్లి అయిపోయింది. ఇక నీకు ఆ దేవుడికి సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఏదన్నా వస్తే మళ్ళీ ప్రార్థన చేసుకుని చేయించుకుని మళ్ళీ స్వస్థపడితే మళ్ళీ కానుకెత్తావు, అంతే. అక్కడికి అంతవరకు రిలేషను అన్నట్టుకుంటే ఆయన నిన్ను మహింపరచడు. మన రిలేషన్ ఎలా ఉండాలండి? ఆయనను మహింపరిచేవారుగా, సాక్ష్యం చెప్పేవారుగా, అక్కడితోనే కానుకిచ్చేసేవారుగా, అక్కడితో కట్ చేసేవారంగా కాక ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉంటే దేవుడు మనలను మహిమపరుస్తాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మందిరానికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, ఏదైనా కార్యం జరగగానే కానుకిచ్చేస్తారు, అక్కడితో కట్ చేస్తారు. ఈ సేవా జీవితంలో చిన్నప్పటి నుంచి అన్నీ పడుతున్నాం, చూస్తున్నాం, ఎంతమందిని చూస్తున్నామో. అండ్ అవసరమైనప్పుడు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, అవసరం తిరగానే కట్ చేస్తారు, మళ్ళీ రారు. ఇంకా మనమోకెళ్ళి పొరపాటున వాళ్ళ ఇంటికి వెళ్ళినా అండి ఎక్కడ అతుక్కుపోతారు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. చాలా జాగ్రత్తగా, చాలా సంకుచితంగా ఉంటుంది వాళ్ళ హృదయం, బాధేస్తూ ఉంటుంది ఒక్కొక్కరిని చూస్తుంటే. కాబట్టి మనం అలాంటి వారిగా ఉండకూడదు. ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని మహింపరుస్తాడు. మీకేనా అర్థమైందో లేదో అండి? అవసరం కోసం దేవుణ్ణి వాడుకునే వాళ్ళుగా ఉండాలా, ఆయన్ని వెంబడించాలి? అది నా ప్రశ్న. ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉంటే, ఆయనకు కృతజ్ఞులంగా ఉంటే, ఆయనను మహిమపరిచే వాళ్ళంగా ఉంటే ఆయన మనల్ని కూడా మహింపరుస్తాడు, మనకు కూడా ఘనతనిస్తాడు, హానర్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత 1 కొరింథీ 15:41 నేను ముందే చెప్పేశాను, చంద్రుడి మహిమ, సూర్యుడి మహిమ, అదే ఆ వచనం అక్కడ ఉంది అండి. చాలు, ఎంత మటుకు చాలు. తర్వాత మాట ఏమిటంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 2 తిమోతి 4:8 నీతి కిరీటం ఉందండి. ఏం కిరీటం అండి? నీతి కిరీటం మన కోసం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినది నా దేవుడు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ ఆ నీతి కిరీటాలను ఆయన ఇస్తాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనము అక్షయమైన కిరీటాలు సంపాదించుకుందాం, మితముగా ఉండి అండి. అక్షయమైన ధనమును సంపాదించుకుందాం, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకుందాం, అక్షయమైన అలంకారాన్ని సంపాదించుకుందాం. ఆ తర్వాత ఏమండి మహిమ కిరీటాన్ని సంపాదించుకుందాం. ఆ తర్వాత నీతి కిరీటాన్ని సంపాదించుకుందాం. ఏం సంపాదించుకోవాలండి? నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలి. నోవహు నీతిమంతుడు అన్నాడు, అబ్రహాము నీతిమంతుడు అన్నాడు, హనోకు నీతిమంతుడు అన్నాడు, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు అన్నాడు అండి. ఆయన సాక్ష్యం చెప్పాడు చాలామంది కోసం, వీళ్ళు నీతిమంతులు, నీతిగా బతికారని చెప్పాడు. ఆ లిస్టులో మన పేరు కూడా ఉండేలాగా నీతిగా బతుకుతాం. ఎలా బతుకుతాం? నీతిగా బతుకుదాం, నీతిగా సంపాదించుదాం. నీతిగా ఒక భర్త ఉన్నాడు, అతడికే కాపురం చేసి నీతిగా బతుకుదాం. ఎటుపడితట్టు ఎలాగైతే అలాగా అవకాశం అండి, ఏదో కలిసి వస్తుంది, వద్దు, అలాగొద్దు. గెంజుంటే గెంజి తాగుదాం, ఏమీ లేకపోతే పస్తుందాం, నీతిగా బతుకుదాం. ఆమె నేను ఒక్కలు అనలేదు అంటే నువ్వు అలా చెప్పుకెళ్ళవా ఎవడబోతాడు ఈ రోజుల్లో అన్నట్టు చూస్తున్నారు మీరు. అలాగా ఆమెనంటే అవును అలాగే చేద్దామయ్యా అని ఏకీభవించినట్టు. ఆమెను అనపోతే ఏంటి అర్థం?
నువ్వు అలా చెప్పుకో, మా 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 ఛానల్ ఏరేగా ఉందన్నట్టుగా అలా మీరు భావించారేమో నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిగా బతకాలి. ఎలా బతకాలండి? పేనం పోయినా సరే నీతిగా బతకాలి, కరెక్ట్గా ఉండాలి వ్యవహారం. వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? నీతి కిరీటం ఇస్తాడంటండి. ఎంతకాలం బతుకుతాం సార్? కాకిలా కలకాలం బతుకుతాం ఏంటండి? పౌరులాగా 6 నెలలు బతికినా నీతిగా బతుకుతాం. అది ఆమెను అంటలేదు మీరు. ఏనా ఏదైనా ఉందా ఏంటి చెప్పండి. దేవునికి స్తోత్రం. నీతిగా బతకాలి. ఎలా బతకాలండి? నీతిగా బతకాలి. కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, శోధనైనా, ఏమైపోయినా నీతిగా బతకాలనే సంకల్పం మనకు ఉండాలా. అక్రంగా సంపాదించకూడదు, నీతిగా సంపాదించాలా. మనకు వచ్చే జీతం అంతే, ఇంకా అక్రంగా లంచాలు గించాలు వద్దు, అక్రమ సంపాదన వద్దు, కలిసి వస్తుందంటే వద్దు. భర్త జీతం చాలు, ఎంత కలిసి వచ్చినా వద్దు, అక్కర్లేదు మనకి. గంజి తగినా పర్వాలేదు, నీతిగా బతుకుదాం, నీతిగా సంపాదిద్దాం, నీతిమంతులంగా యేసుప్రభు రక్తంలో కడగబడి విశ్వాసంగా బతుకుదాం, నీతి కిరీటాలను సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నోవాహులాగా, ఒక హానోకులాగా, ఒక అబ్రహాములాగా, ఏమండి, ఒక యోబులాగా మనము నీతిమంతులంగా పేరు తెచ్చుకోవాలా. అలా జీవించాలి, నీతి కిరీటాలను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కోటి రూపాయలు ఇస్తానన్నా ప్రయాణం పోయినా నీతి తప్పకూడదు. డబ్బు శాశ్వతం కాదు. దేవుడిచ్చే కిరీటాలను పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ వాటిని మనం సంపాదించుకోలేం. నీతిమంతులుగా బతుకుదాం. అలాగున బతకాలని ఆశకున్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, 4వ మాట మనం చూస్తే ఇంకెక్కువ చెప్పలేని టైం అయిపోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, శోధన సహించేవాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై దేవుడిచ్చే జీవ కిరీటమును పొందును అన్నాడు. ఏమండి, మనం ఏం సంపాదించుకోవాలి? జీవ కిరీటమును సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ. ఏం సంపాదించుకోవాలండి? జీవ కిరీటమును మనం సంపాదించుకోవాలి. ఎవరికి ఇస్తారంట జీవ కిరీటం? ఎవరికి ఇస్తారంట? కొంచెం జ్వరం వస్తే, అండి, కొంచెం ఏదన్నా వ్యాధి ఇచ్చినది, ఏదన్నా తేడా వస్తే, మరి ఎందుకండి అతమానం, మరి పెద్ద భక్తి పరులాగా మనం మన ప్రార్థనకి వెళ్తాం, కానీ దేవుడు మాకు ఏం మేలు చేశాడండి? ఏం మేలు చేయలేదండి. ఇదిగో చూడండి, జ్వరం వచ్చేసి తగ్గుతలేదండి, చూడండి ఇక్కడ జర్రి కుట్టింది వాసిపోయిందండి, ఏం మేలు జరిగిందండి మాకండి, ఏం జరగలేదండి అని నిష్ఠూరం పడిపోయి దేవుని నిందించి ఆ బ్యాచ్లో మనం ఉండకూడదు. శోధన సహించుకోవాలి. ఏం చేయాలండి? శోధన ఏం చేయాలి చెప్పండి అమ్మా? శోధన సహించుకోవాలి, 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 సహించుకోవాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఏ వ్యక్తి అయితే మరణం వరకు ఓర్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మరణం వరకు సహించుకుంటాడో అతడికి జీవ కిరీటం. నువ్వు సహించుకోలేకపోతే పోగొట్టుకుంటావు జీవ కిరీటాన్ని. సహించుకోలేకపోతే ఏం పోగొట్టుకుంటామండి? సహించుకోలేకపోతే పోగొట్టేసుకుంటాం, ఇంకో కిరీటాన్ని పోగొట్టేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, సహనము చాలా ప్రాముఖ్యం. సహనం అంటే మీకు నేను జ్ఞాపకం చేయాలి. ఒక్కొక్క సిస్టర్ గారికి భర్త ఉంటాడు అండి. ఆ భర్త తాగుతాడు, ఆ భర్త తిరుగుతాడు, ఆ భర్త ఇంటికి వచ్చి తిడతాడు, ఆమెని కొడతాడు, బాగా ఇంకంత దుర్మార్గుడు ఎవడు ఉండడు, హెరాస్మెంట్ చేస్తాడు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. అయినా సహించుకుంటుంది. సహించుకోదా? ఒకసారి పెళ్ళయింది, భర్త ప్రాణం పోతే అతని దగ్గరే పోవాలా అని సహించుకునే వాళ్ళు ఎంతమందిని నేను చూశాను, ఎంతోమందిని చూశాను. సహించుకుంటారు. ఈ భూలోకంలో ఒక బంధానికి అంత సహనం ఉంటే పరలోక రాజ్యంలో జీవ కిరీటమును పొందుకోవడానికి ఏముండాలండి? మన దగ్గర సహనం ఉండాలి. సహనం లేకపోతే కిరీటం పోగొట్టేసుకుంటాం. యోబు గారిని కూడా మనం చూసినట్లయితే, యోబు గారు భక్తి కలిగిన వాడు, యోబు గారు చెడుతనాన్ని విసర్జించిన వాడు, యోబు గారు నీతిమంతుడు, యోబు గారు ఏమండి ఆయన గురించి మంచి మంచి క్వాలిటీస్ అన్ని రాసి పెట్టారు. అలాంటి యోబు గారికి ఏమొచ్చిందండి? శోధన వచ్చింది, శ్రమ వచ్చింది. ఎంత శోధన అంటే, మనకు 4 పిల్లలు 3 పిల్లలు ఉంటే అందులో ఎవరైనా ఒక్కళ్ళు చచ్చిపోతేనే మనం తట్టుకోలేం, మళ్ళీ మనం సెటరేట్ అవ్వలేం, గుండె పగిలిపోద్ది. అలాంటిది 10 మంది అందమైన పిల్లలు 10 మంది ఒక్కరోజునే చచ్చిపోయారు. ఎవరైనా కోలుకోగలుగుతారంటారా? 10 మంది పిల్లలు ఒకసారి చచ్చిపోయారు. ఒకడు వచ్చి చెప్పాడు, అయ్యా మీ 10 మంది పిల్లలు భోజనం చేస్తూ ఉండగా భవనం
కూలి పడిపోయింది, అందరూ చచ్చిపోయారని చెప్తే అసలు ఎవరైనా అసలు దేవుడిని దూషించకుండా ఉండగలరా? 10 మంది చచ్చిపోయారని అలా చెప్పగానే అలా సైలెంట్గా ఉన్నాడు, ఏమల్లా దేవుణ్ణి. ఇంకొకటి వచ్చాడు, అయ్యా నీ గొర్రెలని చచ్చిపోయాను. ఇంకొకటి వచ్చాడు, నీ ఒంట్లోనే చచ్చిపోయాను. ఇంకొకటి వచ్చాడు, నీకున్న ఆస్తి మొత్తం పోయింది. ఇంకొకటి వచ్చాడు. అన్ని వరుసగా అయినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత రోజు చూస్తే ఒళ్ళంతా పెద్ద పెద్ద కురుపుల్లోంచి రసులు గారిపోతున్నాయి. ఏండి, సొక్కా వేసుకుంటా కుదరదు, సొక్కా తీసేసాడు. ఇంట్లో కూర్చుంటే కుదరదు, బయటకు వచ్చి బూడిదలో కూర్చున్నాడు. ఎలాగుందంటే పరిస్థితి చాలా హీన స్థితికి వచ్చేసాడు. ఊజు దేశంలోనే ఆయన ధనవంతులు లేడండి. ఊజు దేశం అంతట్లోనే ఆయన అంత ధనవంతులు లేడు. ఊజు దేశంలో ఆ చివరి నుంచి చివరి దాకా ఎవడైనా సరే వచ్చి, అయ్యా రేపు పొద్దున్న మా అమ్మాయి పెళ్ళండి అయ్యగారు, మరి మాకు పలానా కావాలని అంటే ఆడు చెప్పిన లిస్ట్ రాసిన వాడికి ఇచ్చారని చెప్పేసి అన్నీ ఇచ్చేసేవాడంట. ఆయన అలా దారంటే వెళ్తుంటే పెద్దోళ్ళు, వృద్ధులు, పెద్దోళ్ళు అందరూ కూడా లేచి నిలబడేవారంట. అంత గొప్ప పేరు ప్రతిష్ట, ఆయన అంత దాన ధర్మాలు చేసేటువంటి మహానుభావుడు. అలాంటి యోబు గారు ఒక్క రోజులో ఏమైపోయిందండి, మొత్తం ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు. కానీ ఆ బూడిదలో కూర్చొని అంటాడు, సహించుకున్నాడు. ఏం చేశాడండి? సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ ఒక్క మాట కూడా దేవుని అనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆరోగ్యం బాగపోతే సహించుకోండి, మీకు ఏదైనా శోధనలో పడితే సహించుకోండి, మీకు ఏదైనా కష్టం వస్తే సహించుకోండి, మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే సహించుకోండి. కష్టం జీవితకాలం అంతా ఉంటుందా? కొంచెంసేపే ఉంటుందా అమ్మ? శోధన కొంచెంసేపే ఉంటుందా? జీవితకాలం అంతా ఉంటుందా? కొంచెంసేపే ఉంటుంది, జీవితకాలం ఉండదు. మీరు బంగారం గురించి కనుక మీరు చూస్తే, సువర్ణము కొలుములో పెడతారంట. ఎంతసేపు పెడతారు సార్? కొలుములో ఎంతసేపు పెడతారు సార్? 2 నిమిషాలు పెడతారేమో. మనం ఇచ్చిన బంగారం అగ్నిలో పెడతాడు ఆయన. ఇలాగ అగ్ని తగలగానే అది మెల్ట్ అయిపోద్ది, నీళ్ళలాగా అయిపోద్ది. ఎంతసేపు అవుతుందండి? 1 నిమిషం 2 నిమిషాలు నీళ్ళలాగా అయిపోద్ది. అయిపోయింది, దాన్ని తీసి మళ్ళీ ఇంకో ద్రావణంలో ఎత్తాడు, దాన్ని తీసి మళ్ళీ ఇంకో ద్రావణంలో ఎత్తాడు, ఇంత ముద్దలాగా అవుతుంది. ఆ ముద్దను మళ్ళీ ఇంకో ఆభరణం చేయమంటాం మనం, ఆ ఆభరణాన్ని చేస్తాడు. ఈ ఆభరణం తయారయ్యాక, గొలుసులాగా తయారయ్యాక తెచ్చి మెళ్ళేసుకుంటే దానికి ఎంత విలువ అండి? ఆ గొలుసులాగా తయారవ్వాలంటే, అంతకు ముందున్న రూపం పోవాలంటే అగ్నిలో ఏమవ్వాలండి? అగ్నిలో అది నీళ్ళలాగా తయారవడానికి కొంచెం శ్రమ అవసరం. ఎంతసేపు ఉంటుంది? జీవితకాలం అంత ఉంటుందా? 2 నిమిషాలు కరిగిపోద్ది, మళ్ళీ దాన్ని ముద్ద అయిపోద్ది, మళ్ళీ దాన్ని తయారు చేసేస్తాడు, దానికి విలువ పెరిగిపోద్ది. మన జీవితంలో కూడా 10వ తరగతి పరీక్ష ఎందుకు కడతారు? ఇంటర్మీడియట్ పరీక్ష ఎందుకు కడతారు? బీటెక్ పరీక్ష ఎందుకు కడతారు? పేసయ్యుడు పెరియుడు లిస్ట్ అది కనిపెట్టడానికి పరీక్ష పెడతారు. మనం కూడా భక్తిలో శోధన దేవుడు పంపిస్తాడు. ఇలా సహించుకుంటారా, సహించుకోరా, ఇలా కిరీటం ఇవ్వాలా అక్కర్లేదా, ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆ పరీక్షలో నిలబడితే తెలుస్తుంది. సహించుకుంటే జీవ కిరీటం, సహించుకోకపోతే జీవ కిరీటం పోగొట్టుకుంటాం. కాబట్టి మనం సహించుకున్న వాళ్ళు ధన్యులు అన్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా సహించుకోవడం నేర్చుకుందాం, ఓర్చుకోవడం నేర్చుకుందాం, ఈ భక్తి సాధన చేద్దాం. అలాగున జీవించిన వారికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన సహించేవాడు ధన్యుడు, శోధనలో నిలబడేవాడు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు అని చెప్పాడు. కాబట్టి శోధనలో పడిపోవద్దు, శోధనలో కుంగిపోవద్దు, శోధనలో చేతగానులుగా మారిపోవద్దు, శోధనలో దేవుణ్ణి దూషించే అలాంటి పరిస్థితికి వెళ్ళొద్దు. శోధనలో సహించుకుందాం, శోధనలో నిలబడి ఉందాం, శోధనలను జయించుదాం, జీవ కిరీటాన్ని సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 5వ మాట 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఒక నిమిషం ప్రకటన 2:10. ఎప్పుడు దాకా సహించుకోవాలి సార్? ఎప్పుడు దాకా సహించుకోవాలి సార్? మరణము వరకు. అపవాది మీలో కొందరిని చెరలో వేయించిపోతా ఉన్నాడు. ఎన్ని దినాలు శ్రమ కలుగుద్దంటే అండి? 10 రోజులే, 10 దినములే శ్రమ. జీవితకాలం అంతా కాదు, కానీ 10 రోజులే సహించుకోండి, ఓర్చుకోండి. 10 దినములు శ్రమ కలుగును. 10 దినాల శ్రమ తర్వాత శ్రమ తీరిపోయినా మరణము వరకు ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. చచ్చిపోయేదాకా ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. భర్త భార్యకి నమ్మకం ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, లేకపోతే పోగొట్టుకుంటాం కిరీటం. ఇంకెక్కువ చెప్పలేను. కాబట్టి ప్రియులారా, నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. బిడ్డలో నమ్మకంగా ఉండండి, ఈ లోకంలో పడిపోకండి, నమ్మకంగా ఉండండి, జీవ కిరీటాలను సంపాదించుకోండి.
అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు దాకా నమ్మకంగా ఉండాలి. మరి ఒకప్పుడు చాలా నమ్మకంగా ఉండేవాళ్ళమండి, చాలా భక్తిగా ఉండేవాళ్ళమండి. మరి ఇప్పుడు అంటే మరి కొంచెం కొంచెం తగ్గిందండి. అలా కుదరదండి. ఎప్పుడు దాకంట మరణము వరకు నమ్మకంగా ఉండవు. మధ్య మధ్యలో ఎప్పుడన్నా శ్రమలు దేవుడు పంపిస్తే సహించుకో, ఓర్చుకో. మరణం వరకు ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అప్పుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి పిల్లలు అలాగే మనం సిద్ధపడాలని ప్రభు పెట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. 5వ మాట 1 దశలోనికి 2:19 అతిశయ కిరీటం అన్నాడు. ఏం కిరీటం అండి? ఏలనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా ఆ మహిమయు ఆ ఆనందమును అతిశయ కిరీటమునై ఉన్నారు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనకి అతిశయ కిరీటం ఒకటి ఉందండి. ఏముందండి? అతిశయ కిరీటం ఉంటుంది మనకి. ఎవరికి ఇస్తారు అతిశయ కిరీటం అని అంటే, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్పాడు. దశలోనిక సంఘానికి రాస్తూ ఈ మాట చెప్పాడు. పౌలు గారు చాలా సంఘాలు కట్టాడు. ఆ సంఘస్థులకు రాస్తూ ఈ మాట చెప్పాడు. అండి, అంటే ఆయన ద్వారా రక్షింపబడిన వ్యక్తులే ఆయనకు అతిశయ కిరీటం. అమ్మ, నా మాట అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక్కళ్ళు మీకు దేవుడు అతిశయ కిరీటం ఇవ్వాలనంటే, మీరు మీ చుట్టుపక్కల, మీ వీధిలో, మీ వెనకాల వీధిలో, మీ పక్క వీధిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఆ పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు, అక్క బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీ భర్త గారు బాగున్నారా అని వాళ్ళ యోగక్షేమాలు అడిగినప్పుడు, సీరియల్ గొడవలో, సినిమాల గొడవలో, ఈ వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు వద్దు. మీ కుటుంబం పరిస్థితులు ఏంటని వాళ్ళ పరిస్థితి అడగండి. అడిగినప్పుడు అసలు కష్టాలు లేని కుటుంబం ఏదైనా ఉంటుందమ్మా? ఎవరు ఉండరు. ఏదో కష్టం ఉంటుంది, ఏదో చెప్తారు. మా పిల్లోడు మాట అంటలేదమ్మా, ఏదో పాయింట్ వస్తుంది. మా ఆయన గారు ఇలాగమ్మా, మా పిల్ల ఇలాగమ్మా, ఏదో పాయింట్ చెప్తారు. చెప్పినప్పుడు, అమ్మ మీ సమస్య కోసం మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడమ్మా అని చెప్పండి. చెప్పి వాళ్ళ కోసం మీరు కొన్ని రోజులు ప్రార్థన చేయండి. వెంటనే కాదు, కొన్ని రోజులు ప్రార్థన చేయండి. దేవుడు కార్యం స్టార్ట్ చేస్తాడు. ప్రార్థన చేసి అలాగ 2-3 వారాలు గడిచాక, అమ్మ పలానా సమయానికి 10 గంటలకు ఆరాధన ఉంటుంది, పాస్టర్ గారు వస్తారు, ఇక్కడే దగ్గరే, ఒకసారి రండమ్మా, మీకోసం ప్రార్థన చేయిస్తాం, మీ సమస్యను దేవుడు తీరుస్తాడు అని వాళ్ళకి చెప్పి చూడండి. దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళ కుటుంబం అంతా మందిరానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళని బట్టి మీకు అతిశయ కిరీటం దేవుడు ఇస్తాడు. ఎవరిని బట్టి ఇస్తాడు? మీరు ప్రయాసపడ్డారు, మీరు కష్టపడ్డారు, మీరు వాళ్ళ గృహానికి వెళ్ళారు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నారు, వారి కష్టాలు ఏంటో అర్థం చేసుకున్నారు, వారి ప్రార్థన అవసరతలు తెలుసుకున్నారు, వారి కోసం 1 నెల ఎంతో ప్రార్థన చేశారు, వారిని మందిరానికి మీరే నడిపించారు. మీకు వారి ద్వారా అతిశయ కిరీటం మీకు ఇవ్వబడుతుంది. అలాగా మనం ఒక కుటుంబాన్ని సంపాదిస్తేనే మనకి కిరీటం ఉంది. కానీ పౌలు గారు కొన్ని వేల 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 ఏ ఊరు వెళ్తే ఊరిలో సంఘం కట్టాడు, కొన్ని వేల ఆత్మలు సంపాదించాడు. మరి ఆయనకి అతిశయ కిరీటం ఎవరా? మీరే నాకు అతిశయ కిరీటం అని చెప్పాడు అండి. కాబట్టి మనం ఎవరింటికి వెళ్ళొద్దు, మనం ఎవరికేం చెప్పొద్దు, ఎవరి కష్టాలు తెలుసుకోవద్దు, ఎవరి గురించి ప్రార్థన చేయొద్దు. మనకు అతిశయ కిరీటం ఆయన ఇస్తారా? ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఏం చేసుకుంటారు? ఆయన దగ్గర అతిశయ కిరీటాలు ఉన్నాయి. ఆయన ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అండి? 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. 12 మంది. ఇప్పుడు ఎంతమందిని దేవుని రాజ్యంగా సిద్ధపరిచారు తెలుసా? 12 మంది. ఆ 12 మందిని సిద్ధపరిచి యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయారు. ఆ 12 మంది అంత నమ్మకంతో. ఈ 12 మంది ఇప్పుడు ఇంచుమించుగా 750 కోట్లు ఎన్నో జనాభా ప్రపంచంలో ఉంటే అందులో 400 కోట్లు క్రైస్తవులు. అంటే సగం జనాభాన్ని ఈ 12 మంది ప్రభావితం చేయగలిగారు. 12 మంది తర్వాత 300 మంది, 500 మంది, 5000 మంది, అలాగా ఈ 12 మంది అలాగా దేవుని రాజ్యాన్ని విస్తరించుకుంటూ అది ఈ రోజుకి ఎంత అయిందండి? 400 కోట్ల పైన అయింది. మరి మనం అలాగే మౌనంగా ఉంటే ఇంకా ఎలా పెరుగుతుంది? మిగిలిన 350 కోట్లు నరకం పోతమేనా? అంతేనా? అందుకనే యేసు ప్రభు రక్తం చిందించింది, ప్రాణం త్యాగం చేసింది, సిలువలో బలియాగమైంది. అందుకేనా? ఆయన రాజ్య విస్తరణ మన చేతిలో పెట్టాడు.
మనం ప్రయాసపడాలని, మనం కష్టపడాలని, మనం పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళతో ముచ్చటించి మాట్లాడి వాళ్ళ అవసరాలు తెలుసుకునే వాళ్ళ కోసం ప్రార్థనలు చేసి వాళ్ళ ఒక్కరినైనా మనం దేవుని రాజ్యంలో సంపాదించాలని బాధ్యత మన మీద పెట్టాడు. ఆ బాధ్యతను మనలో ఎవరైతే నిర్వర్తిస్తూ ఉంటారో వారికి అతిశయ కిరీటాన్ని ఇస్తాడు. అర్థమైనంత దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, అతిశయ కిరీటం ఫిలిప్పీ 4:1 ఫిలిప్పీ సంఘస్థులతో కూడా చెప్తున్నాడు, నా అతిశయ కిరీటం మీరే అని చెప్తున్నాడు. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ప్రభువునందు స్థిరంగా ఉండండి. మీరే నా కిరీటం నా బాబా. మీరు తేడా వస్తే మళ్ళీ నా కిరీటం వద్ద మీరు స్థిరంగా ఉండండి బాబా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, మనకిచ్చే కిరీటము ఎలాగ ఇవ్వబడుతుంది అని అంటే, దేవుని రాజ్య విస్తరణలో మనం ప్రయాసపడితే మనకి అతిశయ కిరీటాలు ఇవ్వబడతాయి. ఏమండి, 6వ మాట కూడా నేను మీకు తెలియజేసి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 29:6. నిర్గమాకాండం 29:6. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే అహరోను గురించి, యాజకుల గురించి, పాస్టర్ గారుల గురించి చెప్పబడింది. మాకు కూడా కిరీటం ఇస్తాడంట దేవుడు. మాకు కూడా ఏమిస్తాడంట? మాకిచ్చే కిరీటం మాకుంది, పరిశుద్ధ కిరీటం. ఏం కిరీటం అండి? ఏ వ్యక్తి అయితే యాజకుడిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అభిషేకించబడతాడో, ఏ వ్యక్తి అయితే యాజక పరిచర్య, మందిర పరిచర్య చేస్తూ ఉంటాడో, దీపాలు వెలిగిస్తూ ఉంటాడో, రొట్టెలు సవరిస్తూ ఉంటాడో, సమర్పణ అగ్ని ఆరిపోకుండా చూస్తూ ఉంటాడో, దూపం వేస్తూ ఉంటాడో, పాస్టర్ గారుగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో, అన్నీ సక్రమంగా ఏ వ్యక్తి అయితే చేస్తూ ఉంటాడో అతడికి ఏమండి అభిషేకించి పరిశుద్ధ కిరీటమును పెట్టాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను ఏమండి సక్రమంగా చేస్తే, ఏమండి ఎప్పుడు కూడా దూపం వేసే పాస్టర్ గారు లాగా నేను ఉంటే, ఏమండి ఎప్పుడు మంట ఆరిపోకుండా అగ్ని బలిపీఠం మీద మండిలాగా నేను చూడగలిగితే, ఏమండి ఆ యొక్క తైలమును ఎప్పుడు వేస్తూ ఉంటే బాధ్యత నేను తీసుకుంటే, మందిరంలో శుద్ధీకరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఏమండి రొట్టెలు సవరిస్తూ ఉంటే, సంఘం కోసం ప్రయాసపడుతూ ఉంటే, నాకు ఇచ్చే కిరీటం నాకుంది, పరిశుద్ధ కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆఖరిగా మనము వధువు సంఘముగా సిద్ధపడి, ఏమండి రాజు పక్కన కూర్చుని రాణిగా, పెళ్లి కుమార్తెగా మనము కిరీటాన్ని ధరించిన వారముగా మనము ఆయన పక్కనే ఉండేటువంటి భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ సంఘముగా సిద్ధపడటానికి మనమే భార్య. మనమే ఎవరండి? భర్త యేసుప్రభుల వారు సాదృశ్యంగా మనందరము భార్య. మనకి కూడా కిరీటమే ఉంది, కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 12:4 ఆఖరి మాట, 7వ మాట, భార్య కిరీటము అన్నాడు. భార్య ఎవరండి? భార్య కిరీటము అన్నాడు. 12:7 12:4 కాదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సరిపోద్దాం, ఇంకా అది అక్కర్లేదు, సిగ్గు అయినా అక్కర్లేదు. భార్య యోగ్యురాలైతే ఆమె భర్తకు కిరీటంగా మారుతుంది అన్నాడు. కాబట్టి మనము వధువు సంఘముగా, మనము దేవునికి కిరీటముగా మనము సిద్ధపడాలని మీ ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, భార్య అంటే సంఘం. భార్య ఎలా ఉండాలి? ప్రకటన 21:9 గొర్రె పిల్ల యొక్క భార్య అన్నాడు. ప్రకటన 21:9 గొర్రె పిల్ల అంటే యేసుప్రభు యొక్క భార్య అంటే యెరూషలేము పట్టణం, వధువు సంఘం, అందులో మనం అందరం ఉంటాం. 21:9 అది చాలు, అది సరిపోద్దా? కింద ఉన్నట్టుంది అన్నమాట. గొర్రె పిల్ల భార్య అన్నాడు. నేను చూపిస్తానని యెరూషలేము పట్టణాన్ని చూపించి ఇదే భార్య అన్నాడు పరలోక రాజ్యంలో. అండ్ తర్వాత 19:7 ప్రకటన 19:7 గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చింది,
ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. చాలు ఇప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలా అండి? ఆయన భార్యగా మనం ఏం చేసుకోవాలండి? మనలను మనం సిద్ధపరచుకోవాలి. కిరీటం ధారిగా మనము ఆయన ఎదుట కనబడాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. రైట్. ఈ భాగంలో భర్త చేయాల్సిందేంటి, భార్య చేయాల్సిందేంటి, కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను అండి. భర్త చేయాల్సింది ఏంటంటే 1 Peter 3:7 ప్రకారం భార్యను సన్మానించాలి. భార్యను సన్మానించాలి. చూడండి అన్నమాట. అటువలి పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జాగ్రత్తగా జ్ఞానం కలిగి కాపురం చేసుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, భార్యను సన్మానించడం నేర్చుకోవాలి. ప్రతి భర్తకి ఏంటి ఏమి నేర్చుకోవాలి? భార్యను సన్మానించడం నేర్చుకోవాలి. చాలామందిలో ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే భార్యను కాళ్ళ కింద పెట్టుకోవాలి. భార్యను ఎక్కడ పెట్టుకోవాలి? కాళ్ళ కింద పెట్టుకోవాలి. ఎప్పుడు తొక్కేస్తా ఉండాలి. అవకాశం ఇస్తే నెత్తి మీద కూర్చుంటారో అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు తిడతానే ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తారండి? తిడతానే ఉంటారు. ఏదో ఒక అవకాశం దొరికితే ఆ పేరు మీద వాళ్ళని నొక్కి పెట్టాలన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. తిడతానే ఉంటారు. ఎప్పుడు మెచ్చుకోరు, సన్మానించరు. సన్మానించడం అంటే ఏంటండి? సాలువ తెచ్చి కప్పడమా భార్యకి? ఏమ్మా, సన్మానించడం అంటే ఏంటి? భార్యను గౌరవించాలి. ఏం చేయాలండి? భార్యను ఘనపరచాలి. భార్యను హానర్ చేయాలి. అది సన్మానించడం అంటే. ఇప్పుడు అమ్మకే బావుకి ముద్ద ఎట్టాడు అండి? సన్మానించడం అంటే సెలవు తెచ్చి కప్పడమా? వాళ్ళ మాట వినటం, వాళ్ళని గౌరవించటం, అది కదా సన్మానించడం అంటే. అంతేనా? సన్మానించడం అంటే భార్యను గౌరవించాలి, భార్యను సన్మానించాలి, ఆమెను హానర్ చేయాలి. అది మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కూర వండుతారు కదా భార్య, అన్నం పెట్టినప్పుడు తింటాడు. తినేసి కడుపు నిండా తినేస్తాడు. తినేసి అంటాడు, ఏమీ బాగలేదు అంటాడు. బాగుంటుంది కానీ బాగుంది అనడం. బాగుందంటే నెత్తి మీద ఎక్కుద్దని అనే ఫీలింగ్లో ఉంటాడు అనమాట. బాగలేదు అంటాడు, తిడతాడు. ఇంకేదైనా పొరపాటున ఉప్పు తక్కువైతే ఇంకా ఎక్కువ వద్దు, డోసు తిట్లు ఎక్కువ అవుతాయి. అన్నీ బాగున్నా కూడా తిడతాడు కానీ మెచ్చుకోడు. అలా కాదు, మనం సన్మానించాలి. ఎక్కువ బలహీనమైన ఘటమని ఏం చేయాలండి? సన్మానించాలి, భార్యను గౌరవించాలి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పగా నేను విన్నాను. ఆ రోజు పాస్టర్ అమ్మ గారు ఉప్పు ఎత్తం మొత్తం మర్చిపోయిందంట. కట్టిక ఏమంటారు దాన్ని, చప్పిడి భోజనం పెట్టిందంట పాస్టర్ గారికి. పెడితే చక్కగా తినేసాడంట. చాలా బాగుందమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోయాక ఈవిడ కూడా పెట్టుకుని తింటుందంట. ముద్దెట్టుకున్న కలర్ నీళ్ళు వచ్చినాయంట ఆవిడకి. అసలు పెత్తం మర్చిపోయాను, తిట్టకుండా ఏమనకుండా చాలా బాగుందమ్మా అని వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. ఆయన లెంపలు వేసుకుని, ఇంత మంచి భర్తకే, ఇంతగా నన్ను గౌరవించే భర్తకే జీవితంలో ఎప్పుడు కూడా ఉప్పు తక్కువ అవ్వకుండా చూసుకోవాలని ఆవిడ నిర్ణయించుకుని, ఆయన ఏం అనకుండానే మళ్ళీ ఎప్పుడు కూర వండినా ముందే చూసుకుని అంత చక్కగా ఉందో చూసుకుని అప్పుడు పట్టుకెళ్ళి ఎత్త మొదలెట్టిందంట. ఆయన ఆమెను గౌరవించాడు. తిడితే ఏమవుతుందండి? కసురుకుంటే ఏమవుతుందండి? వస్తుందా? ఏమైనా వద్దా? చీవాట్లయితే ఏమైనా వద్దండి? మెచ్చుకోవటం వల్ల ఆమె మారింది. ఆమె ఇంకా జాగ్రత్త పడింది, ఇంకా మంచి ఏమంటారు, ఆవిడ సిద్ధపడింది. చాలా ప్రేమ పెంచుకుంది భర్త మీద. భార్యను గౌరవించడంలో మన ఇద్దరం, భార్య భర్త ఇద్దరు కూడా జీవమనే కృపావరంలో, అక్కడ ఏమనుందమ్మా, జీవమనే కృపావరంలో మీరిద్దరూ భాగస్వాములు కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానంతో కాపురం చేసుకోండి అని చెప్పాడు. అంతేనండి. కాబట్టి గొడవలు పెట్టుకుని, తగులు పెట్టుకుని, ఆయనేమో ఈవిని తిట్టి, ఇవిడేమో ఆయన తిట్టి, ఇది కరెక్ట్ కాదు. భార్యను సన్మానించండి, హానర్ చేయండి, గౌరవించండి. మీరిరువురు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 Peter 3:2 ప్రకారం భార్య సహనం కలిగిందైతే, భార్య ఏమండి ఓర్పు కలిగిందైతే, భార్య వాక్యానుసారం బతికి ప్రార్థనాపరులు అయితే, భర్త దేవుణ్ణి ఎరగనుడైనా ఆమె నడవడి వలన మారిపోతాడని చెప్పి రాసిపెట్టాడు. ఆ భార్య సహనం ఓర్పును చూసి
భర్త మారిపోతాడు, భర్త కూడా రాబట్టబడవచ్చును, దేవుణ్ణి నమ్మేసుకుంటాడని చెప్పాడు. కాబట్టి అలాంటి భార్యలు అందరూ కూడా మీరు సహనాన్ని కలిగి, ఓర్పును కలిగి, భర్తలు ఇంకా రక్షణ పొందిన భర్తలు ఉంటే వాళ్ళని రక్షించుకునేలాగా మీరు సహనం కలిగి వాళ్ళని రాబట్టొచ్చు అని వాక్యం చెప్పబడతా ఉంది. అలాగే 1 తిమోతి 3:11 ప్రకారం, మీరు తీస్తే టైం ఎక్కువైపోతుందని చెప్పేస్తున్నాను. 1 తిమోతి 3:11 ప్రకారం స్త్రీలు మాన్యులుగా ఉండాలి. స్త్రీలు ఎలాగ ఉండాలండి? మాన్యులుగా ఉండాలి. కొండెములు చెప్పని వారుగా ఉండాలి. ఆడవాళ్ళకున్న చెడ్డ లక్షణం ఏంటంటే ఇక్కడ మాట అక్కడ మాట, ఎక్కడ కోళ్ళ దగ్గర అత్తగారి మాట, అత్తగారి దగ్గర కోళ్ళ మాట, లింకులు పెట్టేసి గొడవలు పెట్టేసి వాళ్ళిద్దరికి పచ్చగడ్డికి అగ్గిపూలు వేసేసి వచ్చేస్తుంటారు. అంతే, వాళ్ళకి అందరికీ గొడవలు పెట్టేస్తారు మధ్యలో. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాను నేను. మాన్యులై ఉండాలి స్త్రీలు. తర్వాత కొండెములు చెప్పని వారుగా ఉండాలి, మితానుభవం కలిగి ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. భార్యలు ఎలా ఉండాలండి? భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. ధనం విషయంలో కానీ ఏమండి, ఇంకా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అలాగే కొలస్సీ 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. నన్ను నేను ఎలాగైతే ప్రేమించుకుంటానో, నాకు ఏదైనా జ్వరం వచ్చేస్తే ఎలాగ మాత్రలు తెచ్చుకుంటానో, నా భార్యకి జ్వరం వచ్చినా అలా మాత్రలు తేవాలొద్దా? నాకు జ్వరం వస్తే చాలా చాలా అలర్ట్గా ఉంటాను నేను. ఆవిడ జ్వరం వస్తే పెద్ద జ్వరం వస్తేనే పెద్ద అడబడి చేస్తున్నాం, ఏదో ఇదైపోయినట్టు, తగ్గిపోద్ది మామూలుగా, తలపోటు వస్తే తగ్గిపోద్ది మామూలుగా అని అలా చెప్పకూడదు. నాకు వస్తే నేను ఎలాగైతే రియాక్ట్ అవుతానో, నా భార్యకి వచ్చిన అలాగే రియాక్ట్ అవ్వాలి. అలాగే ప్రేమించండి అని చెప్పాడు. ఏమండి, భార్యలను ప్రేమించండి, వాళ్ళను నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు. వాళ్ళని ఏం చేయొద్దండి? వాళ్ళని నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు. కాబట్టి నిష్ఠూర పెట్టకుండా జీవం అనే కృపావరంలో మనం భాగస్వాములం. కాబట్టి భార్య భర్తలు అన్నవాళ్ళు వాళ్ళిద్దరూ జ్ఞానము కలిగి ఏం చేయాలి? కాపురం చేసుకుంటూ దేవుని రాజ్య విస్తరణలో మనం జాగ్రత్తగా మన కాపురాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే కొలస్సీ 3:18 చెప్పాడు, భర్తలకు విధేయులై ఉండండి అన్నాడు. భార్యలందరికీ చెప్పిన ఆజ్ఞ ఏంటండి? మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది అన్నాడు. ఒక విషయంలో విధేయులుగా ఉండాలా? అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలా? అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలని చెప్పింది వాక్యం. భర్తకి అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలని చెప్పింది వాక్యం. కాబట్టి నీకు నచ్చిందైతే భర్త మాట వినటం, నీకు నచ్చకపోతే భర్త మాట విన్నని మొండుకేయటం, ఆయన్ని ఎదిరించటం అది కరెక్ట్ కాదు, దేవుని వాక్యానికి విరుద్ధం. అన్ని విషయాల్లో భర్తకి ఏం చేయాలండి? విధేయులై ఉండాలి, లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగుంటే ఆ కాపురం దేవుని రాజ్య విస్తరణలో ఉపయోగించుకుంటాడు దేవుడు ఆ కుటుంబాన్ని. ఏళ్ళనే తగులాడుకుంటుంటే ఇక రాజ్య విస్తరణలో ఉపయోగపడరాళ్ళు. కాబట్టి మనం కిరీటాన్ని సంపాదించుకునే వారి లాగా మన కుటుంబాలు సిద్ధపడాలని దేవుని పేరిట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఎఫెసీ పత్రిక 5:33 చెప్పాడు, భర్త యందు భయము కలిగి ఉండునట్లుగా చూసుకుని అన్నాడు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లుగా ఆవిడే చూసుకోవాలంట. భర్త భయపెట్టేస్తే కాదు, భర్త ఎంత మంచోడైనా భార్య ఏం కలిగి ఉన్నట్లు చూసుకోవాలంట? భయము కలిగి ఉండునట్లుగా చూసుకో. భయం తగ్గితే ప్రమాదం అని చెప్పాడు. కాబట్టి భార్యకి భర్త అంటే భయము కలిగి ఉండేటట్లుగా ఆమెను సిద్ధపరుచుకోవాలా. భర్త ఎంత మంచోడైనా అండి, ఆడు దుర్మార్గుడై కొట్టిబడితే భయం కలిగి ఉంటాం, మంచోడైతే ఇంకోలాగా ఉంటాం, అలా కాదు. వాక్యానుసారం మనం సిద్ధపడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేసుకుంటాను. 5:24 చెప్పాడు, ఎఫెసీ 5:24 పురుషులకు మీ భర్తలకు అన్ని విషయాల్లో లోబడి ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క జీవం అనే కృపావరంలో మనము ఈ యొక్క ఆయన రాజ్య విస్తరణలో ప్రతి కుటుంబము సంఘంలో దేవుని రాజ్య విస్తరణలో ఉపయోగపడాలంటే భర్త భార్యను అర్థం చేసుకోవాలి, భార్య భర్తను అర్థం చేసుకోవాలి. భర్త భార్యకు లోబడి విధేయురాలై ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, సన్మానించాలి, హానర్ చేయాలి. ఇలాగున మనం సిద్ధపడి మన కొరకు సిద్ధపరచబడిన కిరీటాలను సంపాదించుకునేలాగా మనం భక్తి చేయాలని ప్రభుపేట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆయన మనలను ఎదుర్కొంటూ ఉన్నాడంట. ఎలా ఎదుర్కొంటా ఉన్నాడంటండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో, బంగారపు కిరీటముతో ఆయన మనల్ని ఎదుర్కొని ఆశీర్వాదాలను మనకిచ్చి ఆ కిరీటాన్ని మన తల మీద పెట్టాలని ఆయన దగ్గర ఆ కిరీటాలు పెట్టుకుని ఆశీర్వాదాలు పెట్టుకుని మనకు ఎదురుగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వస్తున్నటువంటి
తెస్తున్నటువంటి ఆ కిరీటాలను సంపాదించుకునేలాగా, ఆశీర్వాదాలను సంపాదించుకునేలాగా భక్తి చేద్దాం. అట్టి కృప